మట్టి వినాయకుడు శ్రేష్టము, అతి ముఖ్యము. మట్టి వినాయకుడు మేము ప్రతిదీ కూడా లిస్ట్ రూపంలో పెడుతున్నాము. ఎవరికైతే ఈ యొక్క 11 రోజుల వరకు ఈ యొక్క రింగు పెట్టి రైట్ కొట్టేటి మీ చెప్పే విధానము, అదేవిధంగా ప్రతిదీ కూడా ప్రతి మొక్క ప్రతిదీ కూడా ఆదిమూలంలోకి పరుచుకుంటూ మనను కాపాడుకునే విధానంలోనికి వెళ్ళిపోవాలి. ఈ వినాయకుని పుణ్యం అని. కానీ ఎంతమంది చేస్తున్నారో చాలామందికి సాధ్యమైనంత వరకు పూజ చేస్తున్నారు, నేరుగా వస్తున్నారు, చూస్తున్నారు. ఇది ఒక గొప్పతనం అన్నమాట. ఇది 21 పత్రములలో ఈరోజు ఒక 2-3 పత్రములు దాదాపుగా మేము చెప్పినవి దాదాపుగా ఒక 12 3 రోజులకు 4వ రోజు దాదాపు 14-15 పత్రములు అయినాయి. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు శిరస వహించి వందనములు చేస్తున్నాం. ఆయుర్వేదాన్ని పాటించేవారి కానీ అభిమానించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఇలాంటి యొక్క అమూల్యమైన మొక్కలు కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనలు చేస్తూ ఆయుర్వేద అన్వేష భాగంలో వెళ్తున్నామండి. ఆయుర్వేద అభిమానులారా, నేను వినాయకుని అనేది 4వ రోజు విభాగంలో ఈరోజు చెప్పేది. అయితే మాకు ప్రేక్షక దేవుళ్ళు కానీ, మా యొక్క వ్యూవర్స్ కానీ, మా యొక్క కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కానీ నేరుగా వచ్చి ఏంటంటే వినాయకునిలో కూడా చెప్పే ఒక సందర్భంలో ఎంతో కొంత భాగంలో మీరు కూడా కొంచెము ఆయిల్ కానీ దాంతో కానీ ఆయిల్ పుల్లింగాక చేసే విధానం కూడా కొంచెం చెప్తే బాగుంటుంది అనేది ఒక కోరిక మేరకు ఈరోజు ఒక విభాగంలో అడుగు పెడుతున్నాం. అయితే నేను చెప్పేది ఒకటే, ప్రతి క్షణము ప్రతి అణువు ప్రతిదీ ఈ సమాజంలో ఏది ఎంతవరకు ప్రభావితం చెందుతుంది ఈ యొక్క సమాజంలో అనేది ఆ యొక్క లోతుపాటును, చెడును దూరం పెట్టి మంచిని మనకు గ్రహించే విధానంలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అయితే 150 కోట్ల జనాభా మన యొక్క జనసమూహంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరియు ఇటు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఈ భూమధ్యం సమస్తంగా విస్తరించున్న భూభాగమే మన భరతఖండము. అందులో గొప్ప గొప్ప యొక్క వనమూలికలు, వృక్షాలు, ఔషధాలు గల ఎన్నో చెట్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. సహజ సంపదను దోసుకున్నారు. తెల్లదొరలు వచ్చి మన దేశంలో ఉన్న సంపదను దోసుకున్నారు. అన్నీ ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏది చెప్పినా కానీ మానవ యొక్క జీవనాన్ని, ఈ యొక్క సృష్టిలో ఉన్న ఒక మానవ జీవనంతో పాటు మానవునికి ఉపయోగపడే ఏ జీవి ఉంటుందో ఆ జీవిని కూడా కాపాడే తత్వంలో మనం వెళ్ళిపోవడం గొప్పతనం. ఎందుకంటే వినాయకునితోని మొక్కలతోని కోటాను ఉపయోగాలు ఉన్నాయి ఈ రోజున ఉండేది. అదే వినాయకునితోని 1000 కొద్ది 100 కొద్ది నష్టాలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా మనం మంచిని అనుకూలించాలి, చెడును దూరం పెట్టాలనేది నేను ఈరోజు చెప్పబోయేది. ఎందుకు 21 మొక్కల రకాల వినాయకునితోడు ఆ పార్వతీదేవి తన సునిబిండితోని తయారు చేసిన మొక్కలు, ఆ తయారు చేసిన తోటి వినాయకుని మిత్రులే ఈ 21 మొక్కలు. ఇటు భరత భూమిలో సువిశాలంగా ఉన్న భరత భూమిలో భూమధ్య రేఖకు సమీపంలో ఉండి మన ఉత్తర అర్ధగోళం దక్షిణ అర్ధగోళం కాకుండా ఈ యొక్క శీతోష్ణ స్థితిని సమతుల్యంగా చేసేటి ఏంటంటే ఈ యొక్క భూమి యొక్క ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అదే ఛాయల్లో ఈ భగవంతుడు సృష్టించును లేక ఈ శక్తి స్వరూపుతోనే ఏర్పడిన యొక్క దేవతల స్వరూపమే నీ ఇంతకుముందు చెప్పుకోబోతున్న వినాయకుని. ఎందుకంటే మంచిగా ఉండండి ఆయుర్వేదాలారా, పార్వతి స్త్రీయే. ఈ మొక్కను దాదాపుగా బుడ్లేస్ సాల్వియా బోర్నియా అంటారు. దీని శాస్త్రీయ నామం బుడ్లేస్ సర్వే బోర్నియా శాస్త్రీయ నామం గల చెట్టు. దీనే మామిర అంటారు. దీంట్లో నల్ల మామిర, తెల్ల మామిర ఉంటుంది. ఈ చెట్టుకు స్త్రీ జాతికి పార్వతికి ఎంత అనుసంధానంగా ఉంటుందో ఈ చెట్టుకు అంత అనుసంధానంగా ఉంటుందండి. ఉత్తర యొక్క ఆసియాలో కాకుండా దక్షిణ ఆఫ్రికా,
మరియు మన యొక్క తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రానికి ఉష్ణ మండలాన్ని అంటే ఎక్కువగా అధికంగా ఉష్ణం ఉన్న మామూలు శీతల ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలల్లో మానవ జాతి మానవుడు నిత్యము నివసించే తిరిగే సంచరించే ఒక ప్రాంతంలో ఈ మొక్కలు కనిపిస్తాయండి. ఈ మొక్కలైతే ఎక్కడ కనిపిస్తుందో ఈ మొక్కకు గంక ఈ యొక్క తెల్ల మామిడిని గంక కనిపించే ప్రతి వ్యక్తికి దీన్ని చూసి నమస్కరించాలి. దీంట్లో ఒక ఉన్నది విజ్ఞానం. ఈ మొక్క ఎలా ఉందండి? పొడవైన ఆకులతో ఉన్నది. చూడండి, ఈ పొడవైన ఆకులతో ఉన్నది. దీన్ని ఆటోమేటిక్గా ఈ విధంగా ఉంది కండి. మన చేతులు చూడండి, రెండు వెడల్పుకుంటాయి తడగా. ఈ రెండు జోడించండి, ఒకటే తీరుగుంటుంది. ఈ మొక్క కూడా అదే తీరుగుంటుంది. చూసిర్రా? ఇప్పుడు చూసుడు కాదు, ఎప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో 72,000 రకాల యొక్క నాడీ వ్యవస్థ. అంతిమ స్థానము అరిచేతుల్ని అరికాలనే, అధిమ స్థానము అరిచేతుల అరికాలనే. అంటే ఈ స్థానం నుంచే నాడులు అంటే చిన్న చిన్న జీవనాడులు మన యొక్క రక్తనాళంలాగా ఇక్కడి నుంచే పుడతాయి. మరి ఇక్కడికి మొత్తం శరీరం అంతా మొత్తం పాకి చివరికి ఇక్కడికే అంతమవుతుంది. అందుకే ఈ రెండు గాంక జోడించి రెండు చేతులు దగ్గర పెట్టి ఈ మొక్కను గాంక స్వీకరిస్తే ఈ మొక్కలో ఉన్న ఒక ఔషధము మనకు వాసన రూపకంగా ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇట్లా జోడిస్తావో ఈ మన చేతులు గాంక దూరం అయినప్పుడు గ్లాండ్స్ ప్రేరేపింపజేసి మన శరీరం ఎమ్మెట్టే ఈ మొక్కను ఎక్కువ వాసన పీల్చుకునే శక్తివంతమైనది, అమూల్యమైన చెట్టు. అందుకే స్త్రీకి ఈ యొక్క మొక్కకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే బాగా చూడండి, ఆయుర్వేదం వల్ల తాటి చెట్టుకు స్త్రీకి అనుబంధం ఉందని చెప్పిన. అది సైన్స్ చూపించింది, మన జీవన విధానంలో చూపించినది. ఇంతకుముందు చెప్పిన విధంగా భూమి యొక్క శీతోష్ణ స్థితి కూడా చెప్పింది. ఏ స్త్రీ అయినా చూడండి, దాదాపుగా మే నెల వెళ్ళిన తర్వాత జూన్లో కొద్ది కాలం అంటే దాదాపుగా రోహిణి కార్తీ లాగానే ఉంటుంది చూడండి. కొత్త మొక్కలు పుట్టినప్పుడే గత 40-50 సంవత్సరాల చరిత్ర చూసుకోండి. జూన్ ఎండింగు, మే ఎండింగు, జూన్ ఫస్ట్ వీక్లో స్త్రీ మొదటి రజోత్సవాలు జరుగుతాయండి. ఇది దక్షిణ భారతదేశంలో జరిగేది ముఖ్యమైనది అన్నమాట. ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో వైపు ప్రతి స్త్రీ కానీ ప్రతి ఒక్క కుటుంబం కానీ సహజంగా పండిన పంటల మీద ఆధారపడేవాళ్ళు, చిరుధాన్యాల మీదనే ఆధారపడేవాళ్ళు. అందుకే ఆ పంటలను సమకూర్చుకునే విధానంలో ఎప్పుడైతే మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కాకుండా మన యొక్క శీతోష్ణ స్థితి మీద ఆధారపడ్డప్పుడు ఆ మొక్కలను కనుక జోడించుకుంటే 100%, 200% ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇది 40 సంవత్సరాల చరిత్ర, ఇది 30 సంవత్సరాల చరిత్ర. ఎప్పుడైతే తాటి చెట్టును ఇదొక మామిర, ఇది తెల్ల మామిర, దీనిలో నల్ల మామిర ఉంటుంది. నల్ల మామిర ఒక ఉపయోగాలు చెప్పుకుంటూ ఇది ఒక తెల్ల మామిర ఈరోజు చెప్పేందంటే దీని శాస్త్రీయ నామము బుడ్లెజా పాలివ సలూవియా అనే ఒక శాస్త్రీయ నామం. దీన్ని వేరే ఒక జాతిగా కూడా పిలుస్తారు. ఇందులో ఎందుకంటే స్త్రీ ఎప్పుడైతే మొదటి రజోత్సవాలు జరుగుతుందో దాదాపుగా 13-14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోని మరియు ఇతర యొక్క పెళ్ళైన తర్వాత కూడా దాదాపుగా అత్తగారింటికి వచ్చిన తర్వాత వ్యవసాయదాగ కుటుంబమే, అందరి వ్యవసాయదాగ కుటుంబమే. గత ఒక 400 సంవత్సరాల చరిత్ర కానీ ఒక 200 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎప్పుడైతే వ్యవసాయదాగ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ వ్యవసాయానికి ఈ యొక్క కుటుంబానికి చిన్న కుటీర పరిశ్రమ ఉండేది. కోళ్ళ పెంపకం అని, మేకల పెంపకం అని, వేరే ఇతర పశువుల పెంపకం అని, గేదెల పెంపకం అని, ఇంకా వ్యవసాయం సంబంధించిన ఒక తోటలు కానీ, పండ్ల తోటలు కానీ, పంట తోటలు కానీ, పంటలు కూడా వేసేది. ఆ చెట్టు ఆ యొక్క చిలక వేసేటప్పుడు ఈ మామిర దాని చుట్టూ ఉండేదండి. ఎందుకంటే దీని వాసనకు ఎలాంటి ఒక చీడ పురుగులు కానీ ఇంకా వేరే ఎలకలు కానీ పందికొక్కులు లాంటి ఒక ఇతర జంతువులు కూడా చిన్న చిన్న జంతువులు కూడా వచ్చి ఆ పంటను నాశనం చేయమని ఆ పంట చుట్టూ వేసుకునేవాళ్ళు రైతు. ఎప్పుడైతే ఈ రైతు కనుక తన పంట చుట్టూ వేసినప్పుడు ఆ రైతులో కుటుంబంలో ఉండే స్త్రీ జాతులు ఎవరైనా రైతు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేక అక్క చెల్లెలు కానీ లేక తన భార్యతో ఉన్నవాళ్ళు కానీ తన భార్యకు అతని కనుక సంతాన సాఫల్యం జరిగిన ఒక ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ మగ పురుషులు కానీ ఎవరికైనా ఈ మొక్క కనుక తాకితే స్త్రీ అమూల్యమైన శక్తివంతురాలు. పార్వతీదేవి కనుక ఎంత అందచందాలతో, ఎంత ఆరోగ్యంతో, ఎంత అనువైన ఒక సంధానంతో, ఎంత అనువైన ఒక
సౌందర్యవతిగా విగజిల్లుతుందో స్త్రీ ఆ విధంగా విదజల్లేది. ఎప్పుడైతే ఈ మొక్కను దూరం పెట్టినామో స్త్రీ అందచందం పోయింది, ఆ యొక్క సౌందర్యవతి పోయింది. దేశంలోని ప్రపంచంలోని వ్యాధులు స్త్రీ మీద పడ్డదండి. అందుకు ఈ యొక్క మొక్కను కనుక ఈ వినాయక చవితి సందర్భంగా ఎవరైతే 4వ రోజు జరుపుకున్న వ్యక్తులు ఎవరు ఉంటారో ఇక నుండైనా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను కానీ ప్లాస్టిక్ డెకరేషన్ కానీ రంగుల మయంతో ఉన్న ఒక వినాయకుని అనే వాళ్ళు ఉంటారు. వాటిని కొద్ది రూపంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేచురల్గా మట్టితోని కానీ అంతేకాకుండా ఇతర యొక్క ప్రకృతి సిద్ధమైన పంటతో కానీ చెట్ల మొక్కలతోని ఆక్రమణతోని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరికీ శిరసా వహించి వందనం చేస్తూ ఈ ప్రకృతి కాక మనం ఎప్పుడైతే దానిని కాక మనం కాపాడుతూ ఆ ప్రకృతి మనం కాపాడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడే వచ్చింది దాదాపుగా సెప్టెంబర్ 4-5వ తారీఖుల పెద్ద వర్షాపాతం ఇరు రాష్ట్రాలకు వచ్చింది. ఎంతవరకు వచ్చింది? దాదాపు 40-30 సెంటీగ్రేడ్ల వర్షాపాతం వచ్చింది. అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో తాడువాయి మండలానికి ఏటున్నాగారు మండలం సమీపంలో ఉన్న కొన్ని వందల హెక్టార్ల భూమిలో అదే అడవి ఉన్నది. హన్మకొండను ఉమ్మడి వరంగల్ ఒక టౌన్ పట్టుకొని హన్మకొండ నుంచి 20 కిలోమీటర్లు మొదలుకుంటే అటు బండారగూడెము కొత్తగూడెము ఆ చుట్టూ 3-4 జిల్లాల్లో కొన్ని వేల లక్షల కోట్ల హెక్టార్ల యొక్క అడవి సంపద ఉండేది. మొన్న సుడిగుండానికి దాదాపుగా ఒక అంచనా మారంగానే దాదాపు 50,000 చెట్లు, కొన్ని నెలకు 50,000 చెట్లు ఉంటాయి. ర్యాంకు లెక్క ప్రకారంగా 1,00,000 చెట్ల వరకు, ఒక 70,000 చెట్ల వరకు నాశనం కావచ్చు. మరి ఎక్కడ పోయింది? అది అడవే కదా. అడవి ఉంటేనే చెట్లు ఉంటే అంటేనే ఎక్కడ? ఎప్పుడైతే మన శరీరం కూడా సమతుల్యాన్ని వాతావరణాన్ని అనుకూలిస్తుందో అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సృష్టిలో కూడా ఎప్పుడైతే సమతుల్యం యొక్క స్థితిగతులను అనుకూలిస్తారో అప్పుడే ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ఒకవైపు వెడారుగా ఉండే ఇది మొత్తం చెట్లు నరికినాయి, ఒకవైపు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు లేని ప్రదేశంలో గాలిపోయి సుడిగుండలాగా ఎక్కడ పడుతుందండి? ఆటోమేటిక్గా చెట్లు ఉన్న ఒక ప్రాంతంలో సుడిగుండడం వల్ల ఎక్కడి చెట్లు అక్కడనే కొన్ని వందల సంవత్సరాలకు 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల చెట్లు వృక్షాలు సుడిగుండలాగా తిరిగి దూరంగా పడ్డాయి. అంటే ఎంత విపరీతమైన యొక్క గాలి కొరకు యొక్క ప్రకృతి ఎంత సంకోచిస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది జరగకుండా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కనుక ఎప్పుడు కాపాడుకుంటారో, నేను నిన్ను చెప్పిన ఎప్పుడైతే కాపాడిన వ్యక్తులు ఎవరు ఉంటారో వారికి మరొకసారి శిరసా వహించి పర్యావరణాన్ని కాపాడిన వ్యక్తులే గొప్ప ధనవంతులు, గొప్ప యోగ్యవంతులు, గొప్ప పిల్లలకు భవిష్యత్తులో అనారోగ్యం పాలు కాకుండా ఈ యావత్ ప్రపంచాన్ని కాపాడే గొప్ప యోగుడవుతారు. అలాంటి యోగులకు మరొకసారి వందనం చేస్తూ ఈరోజు ఈ మొక్క గురించి చెప్పుకుంటూ పోదాం. ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైతే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా స్త్రీ సౌందర్యవేద ఎలా ఉన్నదని ఒకసారి చెప్తా. అంటే మా చిన్నతనంలో కాకుండా గత 40-50 సంవత్సరాల్లో ఎవరైతే స్త్రీలో ఎందుకో దేవుడు భగవంతుడు అటు ఇస్త్రో జరిగేది. ఒక కుటుంబంలో ఒక్కరికి 2 భార్యాభర్తలు, తాత లేక మా నాన్నమ్మ ఉంటే ఒక కుటుంబంలో 4 మగ అబ్బాయిలే పుట్టేటోళ్ళు. ఇప్పుడు కూడా అట్నే పుడతారు. ఒక కుటుంబంలో 5 అమ్మాయిలు పుట్టేటారు. అలా అటువంటి వాళ్ళు చూసుకుంటే ఒకసారి చూడండి, స్త్రీ అయినా పురుషుడైనా సమానమే. ఇక్కడ స్త్రీ అనేది మన యొక్క పృథ్వీతో సమానం. స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పటికైనా ఈ పొడమి తల్లిని కాపాడడానికే ప్రయత్నం చేస్తుంది. అందుకే స్త్రీ అంత గొప్ప యోగి మంత్రాలు. ఈ యోగి మంత్రాలకి మొక్కకి ఏంటంటే ఎప్పుడైతే దీని యొక్క చెట్టు యొక్క వాసన పీల్చుకున్నదో ఆటోమేటిక్గా పీల్చుకుని దీని యొక్క పచ్చని మన కారాకులాగా ఇలా ఎండాకులాగా అయిందనుకోండి, అది తొక్కిందనుకోండి, మన శరీరం నుంచి ఒక స్త్రీ శరీరం నుంచి ఆటోమేటిక్గా స్వేదరంధ్రంలో కలిసి ఆమెలో ఉన్న యొక్క వెన్నుపూస సంబంధించినవి, వెన్నుపూసకు ఇరువైపులా ఉండే కిడ్నీలు మరియు గర్భసంచి వజ్ర కవచంగా గట్టిగా ఉండేది. దానికి తోడు ప్రతి స్త్రీ కూడా ఏం చేసేదంటే ఎప్పుడైతే మొదటి రజోత్సవాలు జరిగిందో మంచిగానండి, కనీసం ఒక వారం రోజుల 11 రోజులు ఆ తాటికమ్మ మీద లేక సాప మీద, ఏది ఈత సాప మీదనో ఆ గుడిసెల్లో ఉండి బయటికి వెళ్ళకుండా ఎప్పటికీ నిత్యం పసరుద్దుకునేటాడు. చూడండి, బాడీ ఎంత ఇమ్యూనిటీ పవర్ కోల్పోతుందో అప్పుడు శరీరంలో ఆటోమేటిక్గా మన స్వేదరంధ్రాలు స్పందింపజేసి ఎప్పుడైతే మన శరీరం మీద ఏది అప్లై చేసుకుంటుందో అతి త్వరగా
లాక్కొని మన సప్తధాతులు కలిసే విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఏ స్త్రీ అన్న చేస్తుందండి? లేటెస్ట్ కానీ షాంపులన్నీ ఇంకా వేరే అని ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇది కూర్చుండు, ఈ మొదటి రజోత్సవాలు ఏంది, మ్యాచ్డ్ ఫంక్షన్ ఏంది అని చెప్తారు. కానీ అదే మ్యాచ్డ్ ఫంక్షన్కు 3 లక్షలు ఖర్చు పెడతారు. అదే మ్యాచ్డ్ ఫంక్షన్ 3 లక్షలు. ఆ 3 లక్షలు దీనికి 1,50,000 2 లక్షలు బంగారం, ₹1,00,000 ఆభరణాలు, ఆ రోజు టెంట్ లేచి అది ఒకటి. మరి ఈ 3 లక్షలు పెట్టి ఆమెకు మ్యాచ్డ్ ఫంక్షన్ చేసింది. కనీసం భవిష్యత్తు కాలంలో 3 లక్షల విలువ గల ఏదైనా ఒక సంతానం కలిగిస్తుందండి? ఏం చేయదు. అదే నీ 3 లక్షలు ఖర్చు పెట్టకుండా ఒక 3,000 ఖర్చు, 3,000 ఎక్కువద్దు, ఒక 3,000 ఖర్చు పెట్టండి. అదే స్త్రీని సంప్రదాయ సిద్ధమైన బట్టలు, ఆ వస్త్రాలు ధరింపజేయండి. నాకు సంబంధించిన సంప్రదాయ సిద్ధమైన ఒక వంటలు పెట్టండి. సంప్రదాయ సిద్ధమైన ఒక మొక్కలతోనే ఆ స్త్రీని మొదటి రజోత్సవాలకి, 2వ రజోత్సవాలు, 3వ రజోత్సవాలు అంటే 90 రోజుల వరకు ఆ పత్రాల మీద ఇలాంటి ఒక చెట్లను కనుక పెంచుకొని, ఆ పెంచుకునే ఖర్చుకు ₹1000 కూడా కావు, పెంచుకొని ఈ చెట్ల మీద కానీ ఇక నల్లతుమ్మ కానీ ఇంకా వేరే ఏదైనా ఒక 4-5 చెట్ల మీద అమ్మాయిని ఉదయం లేచి ఉదయమే సస్యశ్యామలైన ఒక వాతావరణంలో చెప్పులిప్పి కోమలంగా ఉన్న ఒక మొక్కల మీద నడవండి. ఆ స్త్రీ 100 కాలం వరకు, సృష్టి ఉన్నంత వరకు ఈ యొక్క భూదేవి మీద సంతానం ఇచ్చే శక్తివంతురాలు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కోమలతత్వం కలిగి ఉంటుందో స్త్రీ శరీరం కూడా అంత కోమలతత్వం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీ కోమలతత్వంతో తన యొక్క ఔషధ గుణాలు కనుక శరీరం మీద ప్రకోచింప చెందిందో, లేక ఆ వాతావరణంలో ఎంతో కొద్ది కాలం శ్వాసిస్తుందో, ఎక్కువ శాతం ఆ స్త్రీకి ఎలాంటి వ్యాధులు రావు. కానీ ఇప్పుడు అలాంటి ఒక సంబంధిత యొక్క అనుసంధానమైన యొక్క ప్రవర్తనలు చేయకనే స్త్రీ కానీ పురుషుడు కూడా అదే విధంగా, ఎప్పుడైతే స్త్రీ ఆటోమేటిక్గా సంకోచింతో పురుషుడు కూడా దాన్ని కూడా ప్రభావితం చెందుతాడు. ఎప్పుడైతే పురుషుడు ప్రభావితం చెందుతాడో అతనిలో శుక్రకణాలు అనేది దాదాపుగా 14 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 50-60 సంవత్సరాల వరకు దాదాపుగా పిల్లలు కానీ శక్తివంతమైనది, మూషికాలు పెద్దగా పెరిగి ఎన్నో వేల లక్షల గల ఒక శుక్రకణాలు ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు పురుషుల్లో ఉన్నదండి అదేమన్నా పండుగలని, ఈ వేరే యొక్క ఈ సంప్రదాయాలని, వేరే ఒక అరాచకమైన యొక్క పనులు చేసి ఒక్కటే సామెత చూసిందండి. ఒకటి మన దేశానికి ఉండవలసిన ఒక పీడతత్వం తెల్లదొరలు తీసుకొచ్చి, తెల్లదొరలు పాలించిన గొప్పతనమే. వాళ్ళని చూసి ఏంటంటే పులిని చూసి నక్క వాతులు పెట్టిన ఒక సామెత, 3 సామెత ఉంటుంది. పులి ఏం చేస్తుంది? గంభీరంగా ఉంటుంది, దాని యొక్క ఆకారం, దాని గోర్లు ఈర్లు ఉండి నోరు చుట్టూ, ఆ నోటికి ఆ యొక్క తల మీద, ఈ యొక్క శరీరం మీద ఎక్కడికక్కడ బర్రలాగా పొడుగు శారకలాగా వస్తుంది. దాన్ని చూస్తేనే గంభీర, అబ్బో పులి అంటే అనిపిస్తుంది. మరి నక్కెలు ఉంటుందండి, పులిలో నక్క సగం ఆకారంగా ఉంటుంది, దానికి వాతలు పెట్టుకుంటే ఏమైందండి శరీరం మొత్తం ఎక్కడికక్కడి పుండ్లై ఇన్స్పెక్షన్లై అది చనిపోతుంది. ఇప్పుడు కూడా మన పరిస్థితి కూడా అదే ఉంటుంది మన భారతదేశ వ్యవస్థ. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటి ఆయుర్వేదం వలన స్త్రీకి ఇలాంటి ఒక అనుచితమైన ఉండో, స్త్రీలో ఉండవలసిన ఒక ఏది మనకు సంతానంలో ఉండవలసిన గర్భనాళములు కంప్లీట్గా క్లోజ్ అవుతున్నాయి. పురుషునికి అనేక ఉండవలసిన ఎప్పుడైతే ఏది పులి నుంచి నక్కవాదులు పెట్టినగా బయటి దేశస్తులు తీసుకోవాలి, డ్రగ్ తీసుకుంటే మన శరీరం కోమలతత్వం ఉంటుందని ఊళ్ళో శాస్త్రవేత్తలు ఏదో సైంటిస్ట్ చెప్పారు. అది ఎలా? అక్కడ ఉష్ణమండలం నుండి ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి, భూమధ్య రేఖకు దూరం ఉన్న ప్రదేశాలు, దూరం ఉన్న దేశాలు కనుక అక్కడ ఆ యొక్క శీతలం ఉన్నప్పుడు ఎంతోమందిగా మన శరీరాన్ని మీద ఆటోమేటిక్గా ఆ శీతలానికి ఈ ఉష్ణాన్ని కనుక మనం కనుక ఏర్పరిస్తే ఆ యొక్క శరీరం ఆటోమేటిక్గా అక్కడ బతకగలుగుతుంది. అదే ఉష్ణమండలాన్ని కాకుండా మన భూమధ్య రేఖ దగ్గర ఉన్నాం కనుక మన శరీరం మీద ఆల్కహాల్ కానీ, ఆ యొక్క ఇంగ్లీష్ యొక్క సంప్రదాయం సంబంధించిన ఒక ఛాయలు కానీ, ఇంకా టీలు కానీ, కాఫీలు కానీ మన మీద ప్రగోచింపజేస్తే పురుషుల్లో ఉన్నది ఏంటండి? ఒక గుల్ల. మనిషి చూస్తే 6 అంగుళాలు 7 అంగుళాలు ఉంటాడు, తీర చూస్తే భార్య చూస్తే కనీసం 3 సంవత్సరాలు కాపురం చేస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ ఇరువురిలో అంటే భార్యలో ఇది భర్తలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇలాంటి ఒక చెడు విధానం ఒక పద్ధతి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల భార్యలో ఇలాంటి యొక్క అనుచితమైన ఒక మొక్కలను అనుకూలించక ఆటోమేటిక్గా సంతానానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తన యొక్క వారసులైన తాతలు కానీ, ముత్తాతలు కానీ, తల్లిదండ్రులు కానీ సంతాన సాఫల్య కేంద్రం చుట్టూ తిరగలేక చేస్తున్నారండి. ఇది చూడండి, మీ గుండెల మీద చేసుకుని ఒకసారి చూడండి. ఒకప్పుడు చూస్తే ఏడ కనబడే ఒక పసుపు చెట్టు కన్నా, ఏడ కనబడే ఒక రాయి చెట్టు కన్నా ఏదన్నా ఒక చెట్టుకు దాన్ని పరిష్కారం చేసుకొని పూజించుకునేది ఏదో సంప్రదాయ సిద్ధంగా వెళ్ళేది. ఇప్పుడు ఎక్కడ చూసిన సంతాన సాఫల్య కేంద్రాల్లో, ఎక్కడ చూసిన ధర్మ ఆసుపత్రులు చుట్టే మనుషులు ఉన్నారు, దేవస్థానాలు లేరు.
ఎక్కడ సినిమా టాకీస్లో లేరు. ఎక్కడ ఉందంటే రెండు దిక్కులు ఉన్నారు ప్రపంచంలో, మన భారతదేశంలో. ఎక్కడైతే బ్రాండ్ షాపులు, ఎక్కడైతే విస్కీ షాపులు ఉంటాయి చూడండి, ఆడ లైన్ కడతారు మగవాళ్ళు పురుషులు. ఆడ ఎక్క పురుషులు 200 ఉంటారు, ఒక వంతు స్త్రీలు ఉంటారు. ఇక ప్రైవేటు ఆసుపత్రులు కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మాత్రం కుప్పల కొద్దీ ఉంటారు. మరి దీనికి కారణం ఏంది? నేను చెప్పేది అది అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మన చిన్న మొక్కలను, ఎప్పుడైతే మన శరీరం మీద, మన మీద ఈ యొక్క జీవకోటికి ఉపయోగపడే చెట్లను కానీ, ఉపయోగించబడ్డ గొప్ప క్షీరవృక్షాలు కానీ ఎప్పుడైతే తగు సంబంధించిన ఒక మార్కెట్ రూపంగా అందరూ స్వార్థం ఉపయోగించి ఈ యొక్క ప్లాస్టిక్ను కనుక మన మీద ప్రయోగింప చేసిండ్రో అప్పుడు నాశనం అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? గత ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన కలియుగం వచ్చింది ఎప్పటి నుంచి? 5000 సంవత్సరాలు. కలియుగం పూర్తి కాలం ఎంత? దాదాపు 50,000 సంవత్సరాలు. 5000 దాదాపు 5,900 వరకు 5,970 వరకు సంవత్సరాల కాలంలో కేవలం ఒక 50-60 సంవత్సరాలలో 5,000 సంవత్సరాల ఉన్న యొక్క చరిత్రను, మన ద్వాపరయుగం వద్దు, కృతాయుగం వద్దు, కొన్ని కలియుగం చూద్దాము. 5,000 అంటే దాదాపు 5,500 సంవత్సరాలకు ఉన్న యొక్క జీవన విధానాన్ని కేవలం ఒక 50-60 సంవత్సరాలు నాశనం చేశారు. దానిలో ఎవరు చేసారు? స్వార్థపరులు చేశారు. ఆ స్వార్థానికి పక్క వాళ్ళు ఏం చేశారు? అమాయకులు కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు. నాకెందుకులే, ఇప్పుడు ఉన్నది చూడండి, ఈ చెట్టు ఉంది. ఈ చెట్టుతో ఇక్కడ ఈ యొక్క ఆసామికి ఎలాంటి ఒక పని లేదనుకోండి, ఏమి లేకుండా ఏం చేస్తారంటే కోతల పెరుగుతానో, లేక వీళ్ళు రావద్దనో, లేక పక్షులు రావద్దనో, జంతువులు రావద్దనో చెట్టుని బీకేస్తారు. మనకెందుకులే ఆయన బీకేసినగా ఇంకొక వాళ్ళు బీకేయాలి అంటే చెట్టును మొత్తం తొలగించా. ఆడ ఉండవలసిన ఏమున్నదాడా? ఆడ ఎడారిగా ఉన్నది, నీకు కావాల్సినది గాలి లేదు. మనకేం కావాలి? అప్పుడు మనకు కావాల్సిన గాలి కావాలంటే గబాగమైన వ్యాధులు వస్తే ఆక్సిజన్ సిలిండరా, లేక సంబంధించిన ఒక ఆశ్రమాల దగ్గరికి వెళ్ళడమా, లేక వీళ్ళ దగ్గర. ఇది ప్రతిది కూడా నాకేం లేదే అని ఉండడం వల్లనే నాకు కావాల్సిన వ్యక్తులు కూడా దూరం అవుతారు. ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరు చూడండి, ఈ యొక్క సమాజంలో, ఈ భరతఖండం మీదలో ఎవరైతే బతకడానికి, ఎవరైతే భావి తరాలకు అందియాలి, ఈ యొక్క గనిని అందియాలి, మనం బతకాలి, మన యొక్క భవిష్యత్తు వాళ్ళకు, మన వారసులకు అందియాలని వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. చూడండి, కనీసం నీ జీవిత కాలంలో ఒక 20 చెట్లన్నా 30 చెట్లు పెట్టండి. సంవత్సరంలో ఓపికంటే 5 చెట్లు పెట్టండి. ప్రతిదీ ఏదైనా ఉపయోగపడే చెట్లే. కొన్ని క్షీరవృక్షాలు ఉపయోగించుకోండి, ఇలాంటి ఒక చెట్లను మొక్కలు ఉపయోగించుకోండి. ఇవి ఉపయోగించుకున్నప్పుడైనా ఇక నుంచైనా ఇప్పుడునన్నా మన కొద్ది కాలంగా కష్టపడితే ఈ యొక్క ప్రకృతి కూడా అనుసంధానంగా ఉండి మన భావి తరాలకు వచ్చిన యొక్క భవిష్యత్తులో ఉండవలసిన ఒక వారసులకు అందించే అవకాశంగా ఉంటుంది. లేదంటే కనీసం మన 10 సంవత్సరాలను బతికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి కనుక చెట్లను కనుక చేసిర్రో సర్వస్వం కోల్పోతామండి. ఆల్రెడీగా చూడండి, ప్రతి మనిషి చూస్తే ఒక నీటి బుడగలాగా చూడ ముచ్చటగా ఉంటారు. దాన్ని పట్టుకుంటే ఇటు రాలిపోయిన విధంగా ఉంటుంది. కొన్ని కుస్మ చెట్లు ఉంటాయి, పూలు ఉంటాయి చూడండి, పువ్వు చూస్తే అందంగా ఉంటుంది. ఇటు ముట్టుకున్న వెంటనే దానికి ఏమైతే మొత్తం ఎక్కడికక్కడికి ఊడిపోయి చేతులకి ఇటు పెట్టిన వెంటనే ఇటు కిందకి రాలిపోతాయి. ఈ మనుషులు కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవకోటి కూడా దాదాపు 84 లక్షల రకాల జీవులు కూడా ఇదే విధంగా మారింది. కారణం చేసింది ఏంటి? 84 లక్షల రకాల జీవులు ప్రపంచంలో ఉన్నాయి కదా, మరి వాటన్నింటిని నాశనం చేసిన వాళ్ళంటే కేవలం ఒక మానవుడే. ఎందుకు? తన స్వార్థం కొరకు. ఎందుకు? ఇతరులు ఎవరు పట్టించుకోక, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించి, ఇతరులను కూడా ఏం మాత్రం నాకేంది అనేది ఎవరి వాళ్ళే అనుకోవడం వల్ల, అలాంటి ఆధిపత్యాలు చేయించడం వల్లే ఈ రోజున కొన్ని వేల లక్షలు ఉన్న యొక్క అడవి సంపద పోయింది, వృక్ష సంపద పోయింది, అందులో జంతు సంపద పోయింది, చివరికి మన సంపద కూడా పోయే అవకాశంగా ఉంటుంది. అందుకు మనం కూడా నడుము కట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను చెప్పేది ఆయుర్వేదమేళరా. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఒక తెల్ల మామిడితోని అతి ముఖ్యమైనది, ఎవరికైనా కానీ కంటి సమస్యలు, మంచిగా వినండి, కంటి సమస్యలతోని వెళ్ళిపోయేది ఈ యొక్క విభాగం. ఈరోజు ఎవరికైనా కన్నులో దాదాపు ఒక 40-50 సంవత్సరాలు పట్టిన తర్వాత మన రెటీనా స్పందన అనేది స్లోగా జరుగుతుంది. ఎందుకు? నేను గట్టిగానే ఉన్నాగా 40-50 సంవత్సరాలే కదా, నేను మనిషి గట్టిగా ఉంటారు అనుకోండి. ఎప్పుడైతే మన శరీరంలో రిజిస్టివ్ పవర్ అంటే దాదాపు మన యొక్క ఇమ్యూనిటీ పవరు మనకు ఏ సమయంలో తీసుకోవాల్సిన సమయంలో ఆహార పదార్థాలు తీసుకోనో అప్పుడు ఆటోమేటిక్ కంటి చూపు తగ్గిపోద్దండి. ఈ కంటి చూపు ప్రపంచంలో ఏదైనా కానీ, మన శరీరంలో ఏ వైద్యం చేసినా కానీ ఎంతో కొంత మెరుగుపరిచే అవకాశం. కానీ కన్ను చూపు కనుక ఎప్పుడైతే కోల్పోతారో
నువ్వెన్ని మెడిసిన్స్ వాడు, ఎన్ని అల్లోపతి మెడిసిన్స్ వాడు, ఎంత ఆయుర్వేదిక్ చెయ్యి, ఈ కన్నుసూపు అనేది రాదండి. ఎందుకంటే మన శరీరంలో అతి ముఖ్యమైన జ్ఞాననాడులతో, అంటే చిన్న మెదడు పెద్ద మెదడుతోని, ఈ జ్ఞాననాడులతోని అతి ఒక పుటాకార దర్పణంలాగా, ఒక కుంభాకార దర్పణంలాగా చేసే యంత్రం ఏంటంటే ఈ కన్ను. కొన్ని వేల మెక్టార్ల యొక్క కిలో క్యాలరీల శక్తి గాంక మన మెదడు నుంచి కన్నరాలకు అందిస్తుందో, అందులో అతి తక్కువ 100% పంపించింది అనుకోండి, 1% మనకు రిటర్న్ మీద పనిచేయడం వల్ల మన కనుసూపు అనేది కనిపిస్తుంది. అలాంటి శక్తివంతమైన ఒక అవయవాలు కనుక ప్రేరణ చేయాలంటే ఎలా అనేది ఈ భాగంలో చెప్పుకుంటూ పోతున్నా. ఆయుర్వేద మంచిగా వినండి. ఎవరికైతే నేను ఒక్కడే చెప్పినా, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనుమానించడే, అది మనకు మొదటి నుంచి అబ్బింది. ఎందుకంటే తల్లి గర్భం, తల్లి దాదాపుగా 270 రోజులు, అంటే 9 నెలలు 10 నెలలు మోస్తుందండి. తన శరీరంలో ఉండిన ఒక మాంసాన్ని కరిగించుకొని రక్తరూపకంగా చేసుకొని ఆ రక్తంతోని, ఆ రక్త ముద్దతోని పెరిగిన వ్యక్తులమే మనం. తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది మనదిగా స్వార్థమే. ఎందుకు స్వార్థం? నేను బతకాలని స్వార్థమా? ఈ సృష్టిలో నేను ఉండాలని స్వార్థమా? లేక తల్లిని బదనం చేయడం స్వార్థమా? అన్నిటి స్వార్థమే. తల్లిని బదనం చేయడం స్వార్థమే, బతకాలని స్వార్థమే, ఇతరులు కూడా నాకు ఉపయోగపడిన స్వార్థం. అంటే ప్రతి ఒక్కరు స్వార్థమే. ఎవరికైతే స్వార్థం కొరకు ఆలోచించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే అనుమాన పడ్డవాళ్ళు ఉంటారో, నేను 2-3 చెప్పిన ప్రతిదీ ఇక్కడి నుంచి చెప్పుకుంటూ పోయా. ఇది ఎవరి కోసము? ఈ ఒక ఆయుర్వేద ఒక ప్రేక్షక దేవుల కోరిక మేరకి ఇది ఎక్కువ మోతాదు తీసుకోండి. మన ఇంట్లో కొద్ది కాలంలో ఇప్పుడు చాలా మన శరీరంలో అన్ని ప్రోటీన్స్ లోపించడం వల్లనే మనకు జ్ఞానేంద్రియాలలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కన్ను, ముక్కు, చెవు, చర్మం, గొంతులో కూడా వస్తూ ఉంటుంది. నాలుగు సంబంధించినైతే ఎప్పుడైతే ఇలాంటి ఈ మామిడి చెట్టును కనుక ఉపయోగించుకునే సమయం ఎలా అంటే, చెప్పులిప్పి, ఇది పవిత్రమైన చెట్టు, వాసన చూస్తేనే దీనికి సర్వరోగాలు పోతాయి. అందుకు ఇది పవిత్రమైన చెట్టు అన్నారు. నువ్వు ఇంటిని శుభ్రం చేసుకోవాలి, మరియు మనం శుభ్రం కావాలి. అయిన తర్వాత చెప్పులిప్పి ఈ చెట్టును దాదాపుగా 1 కిలో, ఈ పువ్వు ఉంటే పువ్వు సమ్మూలం వరకు, దీని ఉంటే ఈ సమ్మూలం వరకు కిలో తీసుకోండి. ఈ కిలో తీసుకొని ఏం చేయాలంటే, ఎప్పుడైతే అనుమాన స్థితిలో అది చెప్తారు. ఫస్ట్ ఎవరైతే అనుమానం ఉంటారో అనుకోండి, వానికి మంది అని చెప్పకండి. ఇది పక్కా పెట్టుకుంటే వానికి దేనికి లోన్ అవుతాడో, కొందరు డబ్బులకు లోన్ అవుతారు, కొందరు మంచి మాటలకు లోన్ అవుతారు, కొందరు ధనముకు లోన్ అవుతారు. ఇది ఆస్తి పంపకండి. ఇది కనుక పక్కన వేస్తే నీకు అన్ని డబ్బులు కలిసి వస్తాయని చెప్పండి. ఇంకా ఏ అంటారు. కన్ను చూపు పోయిన వాళ్ళకు మన శరీరంలో జ్ఞానేంద్రాలు మాట లోపించినా, చెవు వినిపించకపోయినా, ముక్కులో దాదాపుగా ఒక నాసిక రంధ్రాలు కండరం పెరిగి శ్వాసించరాదు. అలాంటి వాళ్ళకైనా జ్ఞానేంద్రియాలకు ఉన్న వ్యాధులను పటాపంచలు చేసే మొక్క సృష్టిలో ఉన్నది ఏదంటే ఈ తెల్ల మామిరండి. ఎలా చేయాలంటే దీని చెప్తున్నా. ఎవరైతే ఇలాంటి వ్యాధులతోని అవస్థపడతారో వాళ్ళకు ఈ పక్కకేయాలి. ఇది ఫస్ట్ ఒక భాగం. కొందరు ఇంట్రెస్ట్గా నాకు కావాలంటారు, మంచిగానండి. ఈ చెట్టు సమీపంలో వాళ్ళకైతే దగ్గర ఉంటారో ఉదయం రాండి. ఎవరికి వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు చెప్పాలి, మంచిగా శుభ్రంగా చేతులు కట్టుకొని మనిషి స్నానం అన్నా లేక శుభ్రంగా ఉండి చెప్పులిప్పి ఈ చెట్టు దగ్గరికి వచ్చి, ఈ మంచి వినండి ఆయుర్వేదమ్మలరా, ఈ చెట్టు దగ్గరికి వచ్చి, ఇడున్నది చూడండి, ఈ చెట్టు దగ్గరికి వచ్చి దాదాపుగా ఈ విధంగా అంటే చేతులు ఆనకుండా, చెయ్యి కదలకుండా, మన శరీరం ఏది తాకకుండా, మన యొక్క దంతములతోని నాలుక వేసుకుని నములుతుంటే ఈ యొక్క నాలుకలో ఉండవలసిన లాలాజల గ్రంథుల్లో లాలాజలంతో కలిసి ఒక అన్నవాహిక నుంచి జీర్ణాశయంలోకి వెళ్ళి పాయు మార్గం బయటికి వెళ్ళేసరికి దాదాపు 4 గంటలు 3 గంటలు జీర్ణమవుతుంది కదండి. మన శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఒక తల సంబంధించిన వ్యాధులే కాదు, జీర్ణకోశ వ్యాధులు కానీ పాయు మార్గంలో ఏ వ్యాధి ఉన్నా పటాపంచలు చేస్తుందండి. దీన్ని శ్వాసించి పక్కకుంటేనే
స్త్రీకి గన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి, పురుషునికి గన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి. దీని కాక మన శరీరంలో ప్రవేశించబడితే ఇంకెన్ని ఉపయోగాలు ఉంటాయని ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా స్త్రీలలో కానీ పురుషులలో కానీ సంతాన సఫలంలో కానీ మన చెవు సమస్యలు కానీ కన్ను సమస్యలు కానీ కంటి చూపు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మంచిగానండి. కన్ను గురించి కాక ఎవరికైతే అవస్థ ఉంటుందో వాళ్ళని కాక ఏ రోజు ఆ రోజు ఈ పువ్వు దొరకలేదు అనుకోండి, ఈ చిగురులాగా ఆకుల్లాగా తీసుకొని రోజుకొక చిన్న పత్రంతో ఉదయం సాయంత్రం నవిలి మింగుతుంటే మన శరీరంలో ఉండవలసిన వ్యాధులు పటాపంచలు అవుతాయి. ఇది ఒక మార్గం. ఇంకొకటి, ఎవరికైతే కన్ను చూపు కానీ స్త్రీ పురుషునికి సంజీవుని మందులాగా పనిచేసేది ఒకటే. 1 లీటరు 2 లీటర్ మొన్న నుంచి నాకు బాగా మంచి నేను చెప్పిన ఇంతకుముందుగా 100 ml 200 ml అంటే 200 ml 300 ml వరకు చెప్పిన. కానీ ప్రేక్షక దేవులకు చాలా గొప్పవాళ్ళే. ఎంత అంటే మాకు 200 300 కాదు, మాకు దాదాపుగా 1 లీటర్ 1/2 లీటర్ వరకు. చూడండి, నేను ఇప్పుడు లీటర్ చెప్తాను. ఎవరికైతే లీటర్ లావు ఉన్న వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. పీసీఓడితో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే స్త్రీలలో, పురుషులు శుక్రకణాలు లోపం ఉన్నవాళ్ళు, అంతేకాకుండా మూషిక సంబంధించిన వ్యాధి లేక మూత్రబంధత వ్యాధులు, తలలో ఉండవలసిన కంటి చూపు కానీ చెవు సమస్యలు ఉన్న వ్యాధులకు, అంతేకాకుండా ఇందులో ఇంకొకటి ఉన్నదండి ఆయుర్వేద అమ్మలారా. కొందరికి హైడ్రోసెల్ అని చెప్పుకుంటూ పోయినా, కొందరికి ఎర్నియా అదొక విభాగం చెప్పుకుంటూ పోతున్నా. మొన్న ఒకటి నేను చాలామంది చేసిన అందులో చూసిండు అనుభవాలు మీకు చెప్పెడతా. ఎవరికైతే కానీ ఎర్నియా లాగా స్త్రీల్లో వస్తుంది, పురుషుల్లో వస్తుంది. ఎవరికైతే ఎర్నియాల సమస్య వస్తుంది చూడండి, ఎప్పుడైతే మన యొక్క మూసిక సంబంధించిన అవయవాల పైన ఒక 2-3 ఇంచుల దూరంలో బొడ్డుకు కింది భాగము మనకు మూసిక సంబంధించిన భాగంలో 2-3 ఇంచుల దూరంలో కొద్ది ఉబ్బరంలాగా ఇటు ఏళ్ళలాగా పొడుగులాగా వస్తుంది. ఇది అయితే ఎంత అమూల్యమంటే మీకు చెప్పాలనుకుంటే ఇప్పుడు గుర్తుకు చెప్తానా. స్త్రీలలో కానీ పురుషులు ఎవరికున్నా కానీ ఎర్నియా సంబంధించిన బాధ్యులు ఉంటారు. కొందరు బాగా కడుపు పుతుంది, నొప్పి లేస్తా ఉంటుంది, కింద బండి బొరుతాడు, పైన బండి బొరుతాడు, నాకు ఆమ్లిన్ చెయ్యి, నాకు ఈ డాక్టర్ బిలవ అంటాడు. వాళ్ళు తీర దగ్గర తీసుకెళ్తారు. మేము ఆసండి చిన్న చిన్న వైద్యుల దగ్గర పోతున్న భయం అవుతుంది. పిల్లల డాక్టర్ దగ్గర పోతాం కానీ ఆ స్కానింగ్ ఇతరం ఏముండదు, ఉన్నాయి ఇంట్లో గుల్ల అయిపోతాయి. తీర దగ్గరికి పోతారు, పైసలు ఉండేవి ఏమున్నాయి అంటారు, ఎర్నియా అంటారు. దానికి 2 ఇంజక్షన్స్ లేక టాబ్లెట్స్ అప్పుడు అవస్థకు తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తూ వస్తాడు. అట్ట ఎన్నిసార్లు పోయినంటే ఒక 20 సార్లు పోయినట. మరి ఆపరేషన్ చేసుకుంటే ఏమైందో. కొందరికి ఆర్థికంగా వెళ్ళక కూడా, కొందరు ఆటోమేటిక్గా అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళినట. ఎంత అమూల్యమంటే దీని గురించి చెప్తే ఆయుర్వేద అభిమానులారా, వైద్యం అనేది ఎప్పుడైతే హైడ్రోసెల్ అండ్ ఎర్నియా సంబంధిత అపెండిక్స్ సంబంధించిన యొక్క వ్యాధిగ్రస్తులు అవస్థతో ఉంటారు, వాళ్ళకు దీని వాసన తీసి ఏ రోజు ఆ రోజు బాగా అవస్థ ఉంటుందని ఏ రోజు ఆ రోజు తీసుకొని దీన్ని ముద్దలాగా చేయండి. ఇది మంచిగానండి, ఇది ముద్దలాగా చేయండి. ఈ ముద్దను చేసి ఎక్కడైతే ఉబ్బరం లాగా ఉన్నది ఎర్నియలాగా అక్కడ మామూలు ఒక ఆవిరి ఉంటట్టు కట్టండి. ఒక 5-10 నిమిషాలల్లా అల్లోపతి వైద్యులు చేసే ఎంత సాధనమైన వైద్యం పనిచేస్తుందో అంత అమూల్యంగా పనిచేస్తుంది. ఎవరికైతే హైడ్రోసెల్ సమస్యతో హైడ్రోసెల్ నొప్పితో అవస్థపడ్డ వాళ్ళు, లేదంటే ఎర్నియా వ్యాధితో అవస్థపడ్డ వాళ్ళు, శరీరానికి ఎలాంటి ఒక బాధాకరమైన వాళ్ళకు ఈ యొక్క తెల్ల మామిడి యొక్క పత్రముల యొక్క వాసన కానీ దాని యొక్క పసరు గాంక ఆ యొక్క ఎర్నియా కాడ గాంక మనం గాంక కొద్దిసేపు గాంక కడితే దీన్ని కషాయం చేసుకుని తాగినా కొద్ది మాత్రం 2-3 ఆకులు నమిలా కానీ ఆ క్షణంలో 10 నిమిషాలు నీకు అవస్థ తగ్గిపోతుంది. అంత అమూల్యమైనది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏందన్నమాట, మూత్రబంధత వ్యాధులు, గర్భ సంబంధించిన వ్యాధులు, తల సంబంధించిన వ్యాధులను పటాపంచలు చేసే శక్తివంతమైందన్నమాట ఈ యొక్క తెల్ల మామిడి. ఏ విధంగా నేను ఇంతకుముందు కషాయ రూపకంగా కాకుండా ఎప్పుడైతే కానీ మనం కాక మన వైద్యానికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పక్కకు మడలేయాలి. కొద్దిగా సహకరించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది, కంటి చూపు తక్కువ ఉన్నది, పీసీఓడి ప్రాబ్లం ఉన్నది, పురుషుల్లో శుక్రకణాల ప్రాబ్లం ఉన్నది, ఎప్పుడైతే మూత్రము కానీ మరియు ఒక మలము కానీ పోయే ద్వారంలో ఇక్కడ గడ్డలు కట్టినా కొంచెం గడ్డలు ఎప్పుడు స్రవిస్తూ ఉంటాయి, దాని క్యాన్సర్ వరకు దారి తీస్తుంది. అంటే క్యాన్సర్ సంబంధించిన వ్యాధి కూడా పటాపంచ చేసే శక్తివంతమైంది అనమాట. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మనం వినాయక చవితి సందర్భంగా చెప్పుకున్నాం కానీ అందుకే నేను దినుసులు చెప్తలే. అలాంటి వారికి ఏం చేయాలంటే ఎక్కువ మోతాలు తీసుకోండి. కొందరు ఏం చేస్తారు, ఎవరైతే మనం సహకరించిన వాళ్ళకో చేయాలి, ఎక్కువ మోతాదు తీసుకోండి. మట్టి మీదనన్నా లేక సిమెంట్నన్నా బండ మీద వేసి
చిటికెడు పసుపు వేసి ఈ ఆకులు ఎక్కువ నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చిన్న పిల్లగాళ్ళని మొదలుకుంటే వృద్ధులకు చేస్తే మాత్రం అమూల్యమైన శక్తివంతమైనది. ఎందుకంటే దీనిలో ఉన్న కార్బన్ పదార్థము ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. సీతాఫలం చెట్టు ఉన్నది, రామతులసి చెట్టు ఉన్నది, చాలా చెట్లు ఉంటాయి. ఎలాంటిదైనా కానీ ఇలా వాసన వచ్చే చెట్టు ఉంటుంది చూడండి, అందులో మెర్క్యూరీ ఎక్కువ ఉంటుంది. తులసి చెట్టు కూడా మెర్క్యూరీ ఉంటుంది. ఎప్పుడైతే మెర్క్యూరీ అనే పాదరస పదార్థాలు ఉంటాయో మన శరీరంలో అతి త్వరగా సప్తధాతుల్లో కలిసి మనను ఎక్కువ ఉత్తేజపరిచే మొక్కలు మిలెంట్స్ ఏదంటే మెర్క్యూరీ పదార్థం అన్నమాట. ఏ మెర్క్యూరీ కాకుండా నువ్వు కార్బన్ పదార్థాలలో పొటాషియం కానీ కాల్షియం తీసుకోండి, ఈ విధంగా చేయదు. అందుకే ఇలాంటి వాసన వచ్చే చెట్టు ఏది ఉంటుందో, ఉదాహరణ మారేడు చెట్టు ఉంది, దాని కూడా ఒక విధమైన ఒక వాసన వస్తుంది. అదే ఇది దాని ఏమంటుంది, ఇంకా వేరే బంతి చెట్టు ఉంటుంది, అందుకే బంతి అది దీని రైలు బంతి ఉంటుంది చూడండి, అది కూడా ఒక వాసన వస్తుంది. అందుకే శివుడు అందుకే గొప్పగా అని చెప్తారు. ఏదైతే ఈ ప్రకృతిలో సిద్ధమైన చెట్లు ఉంటాయో, వాసన కలిగి ఉన్న పదార్థాలు ఏది చెట్లలో ఏది ఉంటుందో ఆ పదార్థాల్లో ఎంతో ఒక అంతమైన మెర్క్యూరీ పదార్థం ఉంటుంది, అంటే పాదరస పదార్థం ఉంటుంది. ఎప్పుడైతే పాదరస పదార్థం మన శరీరంలో ప్రవేశించినో ఆటోమేటిక్గా మన శరీరంలో వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకు ఎవరికైతే కానీ ఇలాంటి యొక్క వ్యాధులు, స్త్రీ పురుషులలో సంతానం గురించి, పాయు అండ్ మరియు మలం పోయిన ద్వారం కడిన గడ్డలైనా కానీ, మరియు వెన్నుపూస గడ్డలైనా కానీ, తలలో కానీ తల సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, కన్ను కనిపించిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఎవరికైతే దూరం ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ఈ పత్రం లేయాలి. ఈ పత్రం లేచి దాదాపుగా అర్ధగంట సేపు నడవాలి. నడిచి ఎట్ట నడవాలో తెలుసా అండి? ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు నేను చూపిస్తా అండిగో ఇట్ట తొక్కు, ఇది జాలుగా రోజు 10 నిమిషాలు చేసుకో. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, నీకు షుగర్ ఉన్నదనుకో, తిప్పతీగా ఉత్తరేనాకు ఈ ఆకు వేసుకుని నవలు ఇటు తొక్కాలి అంతే అంతే. ఒక్కరే ఆయుర్వేద అభిమానులు చూడండి, చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి ఎవరైతే అనుమాన స్థితితోనూ ఉన్నవాళ్ళు, అర్థమైందా? అనుమాన స్థితితో ఉన్న వాళ్ళకు 2 మార్గాలు. పక్కన వేయండి, పండుకునే యొక్క పక్కకి వేయండి. ఎలా వేస్తారు? ఇప్పుడు అందరు చెప్తారు, ఏం చెప్తారంటే ఈ యొక్క వర్షాకాలము మొత్తం వైరస్ వస్తుందని. వైరస్ వచ్చే తిరిగి వస్తుంది, నువ్వు అన్నా వస్తుంది అనుకున్నావు, ఎందుకంటే భూమి నిమ్ముగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫంగస్ లాగా వస్తుంది. అలాంటి వ్యక్తులకు శుభ్రంగా ఒక చిటికెడు పసుపు ఉప్పేసి నీళ్ళల్లో వేసి ఆ యొక్క ఎక్కడ కూర్చుంటాడో ఎక్కడ పండుకుంటో ఆ స్థితిలో వేయండి. ఇది మంచిగానండి, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, మంచిగానండి. ఆయుర్వేద అభిమానులారా, గొచ్చకోయలు అనేది వచ్చిర్రు, నేను చెప్పిన పాలాయగూడెం అని ఒక బట్టల పాంగు అరిచింది. మన దాన్ని ఏమంటారు, కొండ సిలువ లాంటి పాంగు అరిచింది. మా గురువు సింతసమ్య చనిపోయిండట, సచ్చి ఏలోకన పోయిండు. సింతసమ్యకు నాకు తెలుసా ఇంత చెప్తున్నా. తల్లిని గరిచింది, కొడుకును గరిచింది, ఇంకా వాళ్ళ సంబంధికులు 3 గరిచింది. గోదావరి ఒడ్డుకు నుంచి ఇటు వచ్చారండి. వచ్చిన తర్వాత ఏం లేదు అయితే పాంగు గరిచిందని సింతసమ్య దగ్గర బర్ల కాసే వ్యక్తి గోసి పెట్టుకున్నాడు. నేను అప్పుడు వైద్యం చేస్తాను, మల్లూరు నుంచి బుక్సంపేట నుంచి మల్లూరు మీకు పోయి వైద్యం చేస్తాను. జోల కట్టుకుని వచ్చారండి, గుత్తకు వెళ్ళే. ఆయన చుట్టూ ఏంటంటే మన ఏది కట్టెలతో ఉన్న గుడిసె, ఆ గుడిసె అనుభవజ్ఞుడే. ఏం చేసిందంటే అడవిరేల చెట్టు ఉంటుంది, అడవిరేల చెట్టును ఆకులు వేసి అవి ఒక బడితలేసి గుడిసేసి ఉండవు. కింద మామూలుగా ఒక జగిల్ లాగా ఒక రూమ్ లాగా ఉంటుంది దాని గుడిసె కింద, అంటే పైన ఇంకొకటి వేసిండు. ఈ ముగ్గురు తీసుకొచ్చిన అందులో వేసిరండి. ఇది మంచిగా ఆయుర్వేద అభిమానులారా. వేసి చుట్టూ ఏం చేసి కానుగ చెట్టు, మన కానుగ చెట్టు ఉంటుంది చూడండి, నేను చాలా చిరమలాగా పెట్టిన, అది అడవిలో చెట్టు కొమ్మలు చుట్టేసిండు. మొత్తం వాసిర్రు. పాము ఇంత పెద్ద పెద్ద కాట్లు పడ్డాయి, పాము కరిచింది, వాసిని అక్కడికి రక్తాలు కారుతున్నాయి. ఆయన ఏం చేయలేదు, మూత్రం పోయలేదు. వాళ్ళు 2 రోజుల నుంచి అక్కడ వైద్యం చేస్తున్నారట. ఏదో మరి సంబంధించిన ఉన్నదో లేకుండా అక్కడ వైద్యం చేసినా కానీ తగ్గకపోతే ఈయన వచ్చి ఏం చేసిన ఒక మంత్రం లాగానే వేసిండు. చుట్టూ ఒక చెట్ల కొమ్మలు వేసిండు, ఆ కొమ్మల మీద బండబెట్టి దాయ వేసిండు, మిట్టు మొత్తం వేసిండు, ఒక చుట్టు పెట్టిండు. ఆటోమేటిక్గా ఏ మాత్రం గాలి రాకుండా, బయటికి గాలి లోపలికి రాకుండా, అది బయటికి లోపలికి పోకుండా, లోపలికి గాలి బయటికి రాకుండా వాళ్ళకి ఎంతో కొంత గాలిపోతట్టు చూసిండు, కొద్దిగా ఉంతట్టు. 12 గంటలు అండి
నేను ఫస్ట్ వైద్యం నేర్చుకుంది ఈ వైద్యం అనేది దీన్ని సిద్ధ వైద్యం లాగా చూస్తారు. 12 గంటలు ఆ యొక్క చెట్టు యొక్క పసర్లు కానీ నిగనిగన చెట్టు ఉండే మొత్తం గుంజుకపోయినాయి. 12 గంటలు దాటింది, సాయంత్రం 6 గంటలకు వచ్చారు, వాడిపోయినాయి. ఉదయం 6 గంటలకు నేను పోయి చూసేసరికి లేచి కూర్చున్నారండి. ఇంతలా వాసి అక్కడికి పోయింది అనుకున్నా. మరి ఎక్కడి నుంచి పోయింది వైద్యం అంతా? అదే డబ్బున్న వాళ్ళు అదే హాస్పిటల్కు, హయ్యర్ సూపర్ స్పెషాలిటీకో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కు ఇంకెక్కడికే వెళ్ళి ఐవీ ద్వారానో ఏ ద్వారానో ఇచ్చి ఆటోమేటిక్గా వెళ్ళేది. ఎప్పుడైతే దానికి తోడు అంటే దాదాపుగా ఒక అడవిరేల చెట్టు, కానగ చెట్టుతో పాటు మరియు దేనికైనా తలలో ఉన్న యొక్క వ్యాధులు కానీ తలలో ఉన్న తలగాంక పెడుతుంది కదా, ఏదైనా తలగాంక ఈ విషయం అనేది కొద్దిగా మాత్రం వెళ్తుంది కదా, ఆ తల విషాన్ని పటాపంచలు చేసే ఏంటంటే ఈ యొక్క తెల్ల మామిడి చెట్టు అండి. నన్ను సార్ అని పిలిచేది పాప. నన్ను అయితే నేను బడి పంతులు చేసేది సారు. అక్కడికి వెళ్ళి తెల్ల మామిడి చెట్టుని పటకరపమ్మనేది. నేను గబగబ చెప్పులిప్పి ఆయన ఇంటికాడనే స్నానం చేసి చెప్పులిప్పి ఆ తడి బట్టల మీద పోయి ఈ యొక్క మామిడిని తీసుకొచ్చి వాళ్ళు కూర్చున్న కాడ వేసిన. 3 రోజులు అబ్జర్వేషన్ పెట్టినాం. ఆటోమేటిక్గా లేచిర్రు. మాకు ఆయనకు 2 సార్లు కాలు దండం పెట్టి నాకు దండం పెట్టి. అంత అమూల్యమైనది ఒకటి. ఎప్పుడైతే విషపూరితమైన యొక్క జంతువులకు, విషపూరితమైన పాములు కానీ ఏ విషాలు కానీ జంతువుల మీద కానీ మరియు మనుషుల మీద కానీ ప్రకోచింప చేసినప్పుడు ఈ తెల్ల మామిడిని కనుక వాసన పీల్చుకున్నా, లేదంటే మన బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూడండి, పాలిసి బియ్యం మామూలు బియ్యం కడిగిన నీళ్ళను కనుక ఈ యొక్క రసంలాగా తీసి లేక మేకపాళ్ళ కలుపుకొని ఆ జంతువు యొక్క ఆకృతిని కనుక పెట్టి మనం కనుక తాపిస్తే ఖచ్చితంగా ఆ యొక్క జంతువు విషయం విరిగిపోతుంది. చూసిర్రా, ఇక్కడ ఉన్నది కదా. ఎప్పుడు మీ ఇంటి సమీపంలో ఒక స్క్రీన్ మొత్తం తీయండి. ఈ ఇంటి సమీపంలో మీకు పాములు వస్తాయి. ఈ సమీపంలో పాము కనబడదా? ఇప్పుడు నాకు అనుమానం కరెక్ట్ చెప్పాలి. కనబడదు ఎప్పుడన్నా పాము? నీకు పాములు వస్తున్నాయని నాకు ఎన్నోసార్లు చెప్పినావు. నీకు అటు పాము కనబడచ్చు, ఇటు పాము కనబడచ్చు, ఇటు పాము కనబడదు. ఎందుకంటే విషపూరితమైన జీవులను దూరం పెట్టే పరదూర కొట్టి ఈ చెట్టు అండి. మన ఇంటి చుట్టూలో ఆగ్నేయ మూలైనా ఈశాన్య మూలైనా ఏ యొక్క నైరుతి వాయువు మూలైనా కానీ ఈశాన్య మూలం కనుక ఈ చెట్టును కనుక ఉంచుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. పక్కడి బంధు ఆరోగ్యవంతులు అవుతారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే నేను సాధ్యమైనంత వరకు దాదాపు 23 సంవత్సరాలు పోతున్నా. ఎవరికైనా కానీ ఎవరో ఇంటి ముందు ఎవరో కాలు ఉంటుంది, ఎట్టునో రమ్మని మేము మంచిగున్నామని అంటారు. అంతే ఈ చెట్టు యొక్క గొప్పతనం అది. ఎవరైనా కానీ ఇక నుంచి తెల్ల మామిర కానీ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ యొక్క కనిపించిన వాళ్ళు కళ్ళకు అద్దుకొని ఆ చెట్టును పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా గుర్తుంచుకుంటే ఆయుర్వేద అభిమానులారా, ఎవరికైతే పిడిసి వస్తుంది, ఇవాళ ఉదయం మా నాన్నగారి కట్టిన వచ్చింది, ఎన్నోసార్లు పెట్టినాము. ఎవరికైతే దాదాపు పిడుసు చిన్న వయసులో ఉన్న వాళ్ళకుంటూ చూడండి, మీకేం తెల్లవామింటే చెప్పిన తెల్లవామింట తోడు కనుక ఈ తెల్ల మామిర చెట్టు మట్టి ఉంటే చూడండి, నువ్వు కూడా చేయి. ఇక్కడ నుంచి 2-3 పిడికల మట్టి తీసి ఒక తెల్ల గుడ్లో పెట్టుకొని ఉదయం కూర్చో. ఆటోమేటిక్గా అతని ఆవిరి అనేది మన మూలాధార చక్రం నుంచి బయటికి పైకి వెళ్ళిపోతుంది. ఒంటి నుంచి అగడ రూపం వెళ్ళిపోయి మన శరీరంలో ఉండవలసిన ఏ వ్యాధినైనా పటాపంచలు చేస్తుంది. అంత అమూల్యమైన శక్తివంతరాలు ఈ తెల్ల మామిర. మట్టి వేసుకొని ఆకులు వేసుకో. దీని అడుగు కాడ మట్టి తీసుకో, ఆ మట్టిలో ఈ ఆకులు కలుపు, ఒక గుడ్డలో కలిపి కూర్చో. ఎవరికైనా తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ నొప్పి అని, అంటే చిన్న మెదడు నుంచి పెద్ద మెదడుకు పోయే ఒక అనుసంధానంలో కొందరికి రక్త ప్రసరణ, అలాంటి వాళ్ళ తలనొప్పి బాగా వస్తుంది. అలాంటి ఒక తలనొప్పి సంబంధించిన దీన్ని పటాపంచలు చేస్తుందండి. అయితే ఇవాళ చెప్పబోయేదండి ఆయుర్వేద అమ్మలారా, ఇవన్నీ తెల్ల మామిరకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు. దాంతో ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే అనుమానం పడ్డ వాళ్ళకు పక్కకి అయ్యి, లేదంటే నేచురోత్పత్తిలోకి ఇట్లా నడిపి, కొందరికి అయితే ఇలాంటి వంక అయ్యి, మనకైతే ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పిన సంతాన సపర్యం కానీ, మన యొక్క క్యాన్సర్ సంబంధించిన కానీ, తలకు కన్ను సూపులకు సంబంధించిన ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఈ తెల్ల మామిడిని తీసుకొని లీటర్ నూనె చెప్తానండి, బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పువ్వును గుర్తుంచుకుని కొన్ని పువ్వులు ఒక 2-3 పిలుపులు ఇలా సేకరిస్తాం. ఇప్పుడు తయారు చేస్తాం ఇక్కడనే వీళ్ళకనే పేషెంట్ వాళ్ళకి సంబంధికులు కానీ మీరు తయారు చూడండి. ఇది దాదాపు ఒక పిరికడ, ఒక 2 పిరికలు ఇవేంది ఈ తెల్ల మామిడి తీసుకోండి, కొన్ని ఆకులు తీసుకోండి. మరియు దీనిలోనే కొద్ది భాగం పత్రము తీసుకు ఇందులో కొన్ని రసం మందులైనా ఏం లేదు, ఒక లేవం తయారు చేస్తున్నామండి. ఒక లేవం లాగా చూద్దాం. ఈ కొన్ని ఆకులు, కొన్ని పత్రములు, ఇలాంటి ఒక కాండ భాగం కొన్ని. దీని ఏం చేయాలి, దాదాపుగా ఒక్క మొక్కని ప్రయత్నం చేయండి.
3 మొక్కలు కలిసినప్పుడు కొన్ని దినుసులు వాడాలి. ఎందుకంటే దినుసులలో దీనికి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రసాయన మందులు వాడే ప్రతి ఒక్కరు చూడండి, ఏదో ఒక యాంటీబయాటిక్ ఏదో సపోర్ట్ డ్రగ్ ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ అవ్వడానికి ఏం చేస్తారు, డెకాడ్రానా ఏవిలో ఏదో ఒకటి ఇస్తూ అంటారు. అవి కట్లాడిస్తారు, అవి కార్డోజులకు సంబంధించినవి. కానీ 3-4 మొక్కలు కానీ 2-3 మొక్కలు మనకు ఏది ఉపయోగించినప్పుడు ఏదన్నా ఒక దినుసులు చేయాలి. పసుప లేక సొంట ఏదో ధాన్యాలు వేయాలి. అందుకే నేను మొన్న నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇది వినాయక చవితి సందర్భంగా మొక్కేయిగా దానికి వేరే ఒక దినుసును ఉపయోగించి వేయద్దు. దినుసుని కనుక ఉపయోగిస్తే దాని డబల్ రెట్టింపు అవుతుంది. కానీ నేను ఏం చెప్పినా ఈ నేచురల్గా ఏ రోజు ఆ రోజు పూజ చేసుకుంటారు కనుక ఆ పూజకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పూజ చేసుకున్న మిగిలిన యొక్క చెట్లను కనుక ఆ చెట్ల మొక్కలతోని మన ఇంట్లో అయితే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు కనుక ఈ దాని కనుక ఉపయోగించుకుంటే మనం ఆటోమేటిక్గా ఆ దీనిలోకి వస్తాం. ఈరోజు ఏంటంటే ఆయుర్వేదం మనం మంచిగానండి, మన యొక్క వినాయకుని పుణ్యమా పార్వతీదేవి పుణ్యమా ఈ యొక్క భారతదేశ పుణ్యం మనం బతుకుతున్నాం. ఈ యొక్క శీతోష్ణ స్థితికి ఈ యొక్క వాతావరణానికి ఈ యొక్క కాలంలో కనుక ఈ మొక్కలను కనుక మనం కనుక కొద్ది మాత్రం ఏదన్నా ఒక రూపకంగా చేస్తే 100% మనం రోగాల నుంచి దూరం అవుతాయండి. ఇక్కడి నుంచైనా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పుల్లింగు కొద్దిగా లేహం తయారు చేస్తాం. ఎప్పుడైతే ఆటోమేటిక్గా దీనికి మనకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. మన కొందరికి ఏం చేస్తారండి, కొందరు ఏమంటారంటే ఇప్పుడు దాదాపుగా ఫంగస్ వస్తుంది, ఆ ఫంగస్ని ఏ విధంగా దూరం కొట్టాలి అనేది ఒక భాగంలో చెప్తాను. ఆ ఫంగస్ను కూడా దూరం కొట్టే మొక్క ఒక్కటేనండి. ఎప్పుడైతే మన శరీరంలో ఫంగస్ లాగా ఉంటుంది చూడండి, ఆ ఫంగస్ని చేసే కరవీర పత్ర అట, దీనే గన్నేరు చెట్టు అంటారు. ఇందులో 3 తీర్ల గన్నీళ్ళు ఉంటాయట. నేను 2 తీర్ల, ఒక తెల్ల గన్నేరు చూసిన, ఒకటి ఎర్ర గన్నేరు. ఇది కూడా వినాయకుని యొక్క 21 పత్రములు ఉపయోగించేది చూడండి. ఆ మొక్కతోనూ మన శరీరం మీద ప్రభావితం చెందుతుంది. ఆ చెందేటప్పుడు ఎలాంటి యొక్క ఫంగస్ రాకుండా అరికట్టే శక్తి ఎంత అంటే ఈ యొక్క గన్నేరు చెట్టు. అందుకే పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు గన్నేరు చెట్టు కడప ముందు ఉండాలని చెప్తారు అనమాట. ఇది తెలుసా? కొందరు ఏం చేస్తారు, ఈ గన్నేరు చెట్టు విషయం తినే వాళ్ళు పక్క పట్టి అంటారు. ఏది విషయం కాదు, అన్నీ అమృతమే. మనిషే విషయం ప్రపంచానికి. ఈ ప్రపంచానికి విషయం అంటే ఉన్నది ఏమంటే 2 కాళ్ళు 2 చేతులు స్వార్థ బుద్ధితో వాళ్ళే స్వార్థులు, వాళ్ళే ఇషురు. ఏ జంతువు విషం కాదు, ఏ ఒక్క ప్రాణం విషయం కాదు, ఏ ఒక్క మొక్క విషయం కాదు. దీన్ని తింటే సత్రం చాలా మంది తింటే మేము ముందు చూస్తాం, ఏం కాదు. ఎందుకంటే అధిక మోతాదు ఏది తీసుకుంటావో అది విషంగా మారే అవకాశంగా ఉంటుంది కనుక దాన్ని చెప్పుకోలేక ఏమంటారు, విషం అంటే ఇది విషం పడద్దు అంటారు. అయితే మన శరీరంలో కాక మన ఇంటి చుట్టూ కానీ ఈ యొక్క భూమి ఎంత మూల్యమైన సైన్స్ చూడండి. ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఈ ఫంగస్ బాగా వర్షాలు కొట్టి ఎక్కడలాగా బురదలాగా ఉంటుందో ఆ బురద గుంటల చుట్టూ మన ఇంటి చుట్టూ కనుక ఫంగస్ లాగా వచ్చి ఆ ఫంగస్ నుంచి వచ్చే బ్యాక్టీరియాతో చర్మ వ్యాధులు వస్తాయి. అలాంటి చర్మ వ్యాధులను పటాపంచలు చేసేదంటే గన్నేరు చెట్టు. దీన్ని వాడకుండా దీని వాసనకే ఎక్కడైతే గన్నేరు చెట్టు కనిపిస్తుందో ఆ గన్నేరు చెట్టు కాడ కూర్చోండి, చర్మ వ్యాధులు రుద్దుతా అంటారు, సబ్బులు కొంటా అంటారు, లేహర్లు కొంటా అంటారు, లోషనాలు కొంటా అంటారు, చర్మ వ్యాధుల డాక్టర్ చుట్టూ తిరుగుతూ అంటారు, కిడ్నీ డాక్టర్ చుట్టూ తిరుగుతూ అంటారు, మెదడు డాక్టర్ చుట్టూ చుట్టూ తిరగకండి. ఈ గన్నేరు చుట్టూ రోజు ఉదయం లేచి 3 చుట్టూ తిరగండి. ఎవరికైతే చర్మంలో ఎవరికైనా కానీ చర్మ వ్యాధులతోని ఈ ప్రపంచంలో నేను చనిపోతాను. నా దగ్గర చాలామంది వచ్చారు పాపం, కొన్ని 100,000 మంది వచ్చారు. అందులో 100 మందికి 10 మందికి నేను వైద్యం చేస్తాను. నా వైద్యాన్ని నన్ను గౌరవించకుండా, నువ్వు వైద్యాన్ని గౌరవించకుండా కానీ ఈ ప్రకృతి మొక్కలను గౌరవించని చెప్తా. ఈ మొక్కలను తీసుకొచ్చి మీ ఇంటికాడ పెట్టుకొని ఈ మొక్కల చుట్టూ కొంచెం చూడంటే లేదు నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నీకు 50,000 ఇస్తా, నీకు 20,000 ఇస్తా, నాకు 10 నిమిషాలు తట్టుకని అంటారు. నువ్వు 1,00,000 2 కోట్లు నాగర దగ్గర అని చెప్తా. అటువంటి వాళ్ళని దూరం పడతారు. ప్రకృతిని కాక మమేకం చేసుకొని ఎప్పుడైతే చెట్టును గౌరవించుకొని ఆ చెట్టుకు అనుసంధానమైన ఒక నడగడి నడుస్తారో అటువంటి వాళ్ళకి శిరస వహించి ఎలాంటి యొక్క డబ్బును ఆశించకుండా, ద్వేషంగా ఆశించకుండా అతన్ని నడవడానికి ప్రయత్నం చేస్తా. నా వైద్యం అది అన్నమాట. ఎందుకంటే నన్ను అర్థం కంటే నా వైద్యాన్ని అర్థం చేసుకో, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే చెట్టును గురించి నువ్వు దాని యొక్క గమ్యం గురించి, దాని యొక్క చెట్టు యొక్క గొప్పతనం గురించిదో నేను చెప్పకనే 100 మంది తయారు చేస్తాను. అది చెప్పకనే ఎప్పుడు పురాతన కాలం నుంచి మొదలుకుంటే 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఈ వచ్చిన యొక్క యుగంతో
ఈ స్వార్థంతో కేవలం ఒక 40-50 సంవత్సరాల చరిత్రలు కలిగితేనే లక్షల కోట్ల ఎకరాలుగా ప్రకృతిని నాశనం చేసి చెట్లను నాశనం చేశారు. అలాంటి మొక్కలు లేకనే మనకి ఇలాంటి ఒక విపత్తులు జరుగుతున్నాయి. ఇక నుంచి అయినా మన శరీరంలో ఎలాంటి యొక్క అనేక రకాలుగా మనం ఆహార పదార్థాలు తీసుకుంటామో, ఎలాంటి యొక్క సప్తధాతులు అనేక రకాల యొక్క మన యొక్క వ్యాధుల చుట్టూ మన రక్త ప్రసరణ జరుగుతుందో, యావతి ప్రపంచ లోకంలో అన్ని మొక్కలు అన్ని చెట్టు మన గృహంలో ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఉండొచ్చు, అన్ని మొక్కలు కూడా మనం ఉపయోగించవచ్చు. ఏదైతే నీకు చెడుగా ఉంటుందో, ఏదైతే మంచిగా అనిపిస్తుందో మంచిని దగ్గర తీసుకుని చెడు దానికి దూరం ఉంచండి, కానీ మొక్కలు నాశనం చేయకండి. ఈరోజు చెప్పేవి ఏంటంటే, ఎప్పుడైతే మన శరీరంలో తల కంటి సమస్యలు, మరి పీసీఓడి ప్రాబ్లము, మరియు స్త్రీ పురుషుల యొక్క శుక్రకణం యొక్క లోపము, సంతానంలో అండం విడుదల కాని వాళ్ళకు దీని యొక్క ఏది ఆయిల్ పుల్లింగ్ తయారు చేయుట మరియు లేహం తయారు చేయుట, వీటన్నింటి చేసుకుంటూ మన ఇంటి చుట్టూ కానీ మన శరీరం కానీ ఎలాంటి ఒక ఫంగస్ కానీ చర్మ వ్యాధులు కానీ ఎలాంటి యొక్క మన మీద కనుక ఉపయోగించుకోకుండా ఉండడానికి ఏదంటే ఈ యొక్క మొక్కను కనుక ఉపయోగించుకుంటే యావత్ లోకంలో ఉన్న యొక్క సంబంధించిన ఫంగస్ చర్మ వ్యాధులు పటాపంచలు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఉపయోగించుకొని ఈ యావత్ యొక్క లోకంలో నేను చెప్పిన విధంగా ఏది నేచురోపతికి మరియు ఒక ఆయిల్ పుల్లింగ్కు మరియు దీని యొక్క లేహానికి లేక చూర్ణాన్ని కనుక ఉపయోగించుకుంటే స్త్రీ పురుషులు ఏ సమస్య పటాపంచలు అవుతుంది. మన శరీరం కానీ మన ఇంటి చుట్టూ కనుక ఫంగస్ సంబంధించిన బ్యాక్టీరియా దూరం చేసేది ఏంటంటే ఈ యొక్క గన్నేరు చెట్టును. ఈ గన్నేరు చెట్టును మనం ఏంది ఆయిల్ పుల్లింగ్ కొబ్బరి నూనెలో ఫస్ట్ స్టెప్ ఆయిల్ బాగా గుర్తుంచుకొని ఏ వ్యాధితో ఉపయోగపడ్డ ఆయిల్ పుల్లింగ్ మాత్రం కొబ్బరి నూనె ఉపయోగించాలి. ఈ యొక్క వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనె ఉపయోగించాలి. బాగా సన్నగా ఉంటారు అంటారు చూడండి, వాళ్ళకు నేను కొబ్బరి నూనె ఉపయోగిస్తా. ఎలా అంటే ఇది గన్నీరు ఒక తెల్ల మామిర కొద్దిగా పిరిగడంతా ఎంతో కొంత భాగము ఇవి తీసుకున్నాం. ఏది మన యొక్క తెల్ల వావిడ, ఇది గన్నీరు చెట్టు. ఇది ఎవరికైతే అనుమానం ఉన్నా ఏది ఉన్నా కానీ ఇది పక్కకు ఆ ఇంటి సమీపంలో ఒక వస్తువు ఒక వ్యక్తిని బట్టి ఇది పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనం ఆయిల్ పుల్లింగ్ మరియు ఒక లేహం తయారు చేయటం చూడండి. చూడండి, ఎప్పుడైనా పరిశుభ్రమైన నీళ్ళల్లో ఖచ్చితంగా 5-10 నిమిషాలన్నా లేదంటే 20 నిమిషాల వరకైనా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఎదురికే వర్షాకాలంలో కనుక మన యొక్క యాంటీబయాటిక్ కనుక పసుపును కనుక 10 నిమిషాలు కనుక నానబెట్టుకుంటే ఎంత అమూల్యం అంటే అంత అమూల్యం. కొందరు ఓపిక ఉండదు, ఓపికతోనే ఆయుర్వేదం, ఓపిక లేకపోతే మనం చంద్రవదనం అవుతాం. అంతే, ఇది ఒక తెల్ల మామిడిదే. ఇది కొందరికి బీపీ షుగర్ ఉంటే కనుక వాళ్ళకు తిప్పతీగా, మరి ఇంకేంటిది దాదాపుగా ఏదండి తిప్పతీగా, ఉత్తరేను, తెల్లగాలి చేరు ఆ యొక్క వ్యాధిగ్రస్తులను బట్టి చేయాలి. ఈరోజు ప్లెయిన్గా అంటే ఎలాంటి బీపీ షుగర్ లేని వాళ్ళకు ఎక్కువ యువకులనే ఏం లేదు, కొత్త పెళ్ళి అవుతుంది ఉరుకుతాండు, ఏంటంటే నాకు సంతానం లేదని చెప్తారు. కొత్త పెళ్ళి అవుతుంది తల్లిగారింటి ఉరుకుతుంది, ఏంటంటే మా సంతానం లేదంటే మా అత్తమ్మ చెప్తారు, మరియు మా యొక్క మా భర్త కూడా ఇబ్బందులు పెడతాడు అని తల్లిదండ్రుల కాడికి వచ్చి గొడవ చేస్తే ఇక వాళ్ళు ఉరుక, ఇటు దేవుళ్ళ చుట్టూ ఉరుక, ఇటు హాస్పిటల్ చుట్టూ ఉరుక, తీర దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఉరికినా ఏం లేదు. అటు హాస్పిటల్, ఇటు ఆహార పదార్థాలు మార్చుకుంటే ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది. అలాంటి వాళ్ళకు ఈరోజు ఈ యొక్క ఆయిల్ పుల్లింగ్ కొంచెం లేహం అంటే చెప్పినా కదా ఎట్లా చేసుకోవాలని, ఏది ఇంత తగినంత అయిపోయింది ఆటోమేటిక్గా. ఏది ఒక 10 నిమిషాలు నానబెట్టినామండి. అయితే నేను చెప్పేది ఆయుర్వేద ఆపినారా, దీని లేహం లాగా చేస్తున్నాం కదా. కొందరు వర్షాకాలం చాలామంది కోరికలు మేరకే లేహమే చెప్పండి చూర్ణం చెప్పకని చెప్తారు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మా పిల్లలకు మేము చేయలే కానీ మాకు చేసిందట మా అమ్మ చెప్తుంది, మా నాన్నమ్మలు చెప్పేది, మా చిన్న నాన్నమ్మలు మా చిన్న తాతలు చనిపోయి ఏ లోకంలో ఉన్నారు వాళ్ళైతే ఏ విషయాన్ని కానీ అమూల్యం కపటం లేకుండా కనువిప్పుగా అందసందాలతో వాళ్ళు చెప్పే విధానాన్ని కఠోరమైన పద్ధతితో ఏ విధంగా ఉండేదంటే అంత విధంగా ఉండేదండి. అందుకే నేను వాళ్ళని ఎప్పటికి గుర్తు చేసుకుంటా. ఇప్పుడు కొందరు ఉంటారు, నేను మనం చెప్పిన నాకు కామెంట్ పెట్టి అంత నేరుగా వచ్చి కలిసారు. గురువు అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఎంత విద్య వచ్చినా ఏది వచ్చినా కానీ రంగరించి కరిగి గురువు శిష్యునికి నూరిపోయి చెప్పాలి, అది కపటం లేకుండా చెప్పాలని చెప్పిన. అందుకు నాకు సాధ్యమైనంత వరకు నా కామెంట్ చాలా పెట్టారు, నేరుగా వచ్చి చెప్పారు. మీరు ఇంతకుముందు ఏమన్నా విద్యా వ్యవస్థలో పని చేసిర్రా, మీరు ఎంతవరకు చదివిర్రా,
వైద్యం పక్కైపోయింది అది అడుగుతారన్నమాట. ప్రతిదీ కూడా వ్యంగ్యంగా చెప్పొద్దు. నేను చెప్పబోయేది అదే. వ్యంగ్యంతో కూడుకున్నది ఏదిగా అది రాదు, వచ్చిన వ్యర్థం. తన మీద అనువర్తింపజేసి కష్టించి శ్రమించి చేస్తేనే బాగుంటుంది. అందుకు నేను చెప్పేదంటే ఇది ఆయిల్ పుల్లింగు, ఇది లేవము. చిటికడు ఏ నూనె వేసుకోండి, నీళ్లు పోయకుండా ఆవు నెయ్యి అన్నా గేదె నెయ్యి ఏ నెయ్యి అయినా కొద్దిగా ఏంపుడు చేసుకోండి. ఫస్ట్ ముద్దలు తినండి. ఎంత అమూల్యమని తెలుసా ఇది. దీంట్లో ఒక కథ చెప్తాను నేను మళ్ళీ చెప్పుకుంటూ. ఇది నువ్వుల నూనెలా లేక కొబ్బరి నూనెలో మరి చేస్తాం. కొబ్బరి నూనె చేస్తాం చూడండి. గింత అంత వేసి దీన్ని ఆయిల్ ఉడికించి తినిపించే ప్రయత్నం చేస్తా. ఇది కొబ్బరి నూనె. ఓకే, చూద్దాం చూడండి. ప్రేక్షకుల కోరిక మేరకే నేను ఎవరికైనా తల ఉంచేది. దేనికంటే ప్రాణాలను దక్కించుకోవడానికి ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎంతోమంది శ్రమిస్తున్నారు. అలాంటి కోరిక మేరకు చెప్తున్నా. ఇది మొదట కొద్దిగా అంతనే కొబ్బరి నూనెలో వేయాలి. ఫస్ట్ చూడండి, ఇందులో ఖాళీ దాంట్లో వేస్తున్నా. ఇందులో దాదాపుగా అర లీటర్ వరకు తెచ్చుకున్నారు, లీటర్ వరకు తెచ్చుకున్నాడు పాపం కొబ్బరి నూనె. చూడండి కొబ్బరి నూనె వాళ్ళు వేడి చేసుకుని కొద్దిగా ఈ ఆకులు కనుక వేసాడు. ఇది కొబ్బరి నూనె ఎంత ఉందండి, దాదాపుగా 30 లీటర్ వరకు ఉన్నది. ఇంతవరకు వాళ్ళు చేశారు చూడండి. ఇది అండి, అది మన కలరింగ్ రావాలి. ఇది ఒక పక్క. ఇంకొక పక్క ఏంటంటే లేహం లాగా చేయాలి. ఇది నూనెల కాడ గ్యాస్ కాడ చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎప్పుడైతే జాగ్రత్తలు ఉన్నదో అప్పుడు అది. నెయ్యి ఉన్నదా అగ్గింతది ఇది కొద్దిగా నెయ్యి వేసినావు ఆటోమేటిక్గా వేడికి కరుగుతుంది చూడండి. ఇది అది ఇట్ని నెయ్యి అన్న నూనె అన్న ఏం లేదు, కొద్ది మోతాదు కానీ ఎక్కువ ఎక్కడ ఉండదు అన్న దీని మజా. ఎప్పుడైతే ఈ యొక్క ఏంపుడు చేసుకోవాలి చెంచి అంటే ఇది అండి. దీంట్లో కొందరు వేస్తారు ఇంకా ఏదో అని. ఈ వినాయకుని సందర్భంగా ఏది వేయకండి, ఉప్పు వేయొద్దు. చూసిర్రా, ఉప్పు కాంక వేసిర్రో ఎంతవరకు దారితే అంతవరకు మన యొక్క వ్యాధులు కాంక ఉప్పు సత్యాగ్రహం చేసి మనం కాపాడుతున్నారు కొందరు. కానీ ఆ ఉప్పు సేవను ఇప్పుడు మనం నాశనం అవుతున్నాం. ఉప్పును దూరం పెట్టినప్పుడు ఇవన్నీ ఆయుర్వేదం పాటిస్తారు. ఓకే, అయిపోయిందండి. 10 నిమిషాలు 2 నిమిషాలు ఆటోమేటిక్గా లేహం అయిపోయింది. దీనే మన ఒక ఫస్ట్ ముద్దలో తినాలి ఏదైనా కానీ. ఇది అయిపోయిందండి. ఓకే, దాదాపుగా ఇది బ్లాక్ రావాలి. ఎప్పుడైతే నూనెలో బ్లాక్ వస్తుందో అప్పుడు మాత్రం దీన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది ఆయిల్ పుల్లింగు, ఇది లేహం. అంటే దీన్ని లేహంలాగా గుజ్జులాగా చేసుకోవచ్చు. లేకడు నూనె లేక ఆవు నీళ్ళగా ఉడికించుకొని తింటే నేరుగా తినొచ్చు. క్వశ్చన్ అందరు ఇదే ఆడతారు, నువ్వు ఏదో చెప్తావు ఏది కాదు. దీని మీద ఒక వైరస్ మన నాలుక మీద కనుక ఉన్నప్పుడు నాలుక ముద్దుబారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా కనుక వేడి జరిగితే ఆ వేడిలో పొగలో దీన్ని పోవాల్సిన అన్ని అమృతాలు పోతాయి. అలాంటి పోకుండా కొద్దిగా ఉడికించి నువ్వు రొట్టెలో ఫస్ట్ ముద్ద రొట్టెలో తినండి, లేక గటక చేస్తే గటకలో తినండి, ఉప్మా చేస్తే ఉప్మాలో తినండి. ఇంక మీరు ఏది చేసినా తినండి. కానీ దోశలు పూరీలు ఇడ్డు తినకండి. అవి తింటే ఎండిపోయిన గడ్డైనా కొంచెం నయం, అంతకన్నా అద్మానం అన్నమాట. మనకు ఉండవలసిన ఏంటంటే ఎప్పుడైతే వీటి దూరం పెట్టినావో దాన్ని ఈ విధంగా చేయడం ఒకటి. ఓకే, మనం ఇది తీసుకుపోయి బయట పెట్టే వరకు ఆటోమేటిక్గా ఇది కూడా బ్లాక్ అవుతుంది. చూద్దాం. గ్యాస్ వీళ్ళు పేషెంట్లు వాళ్ళు పోతుందంటారు. ఏది పోయినా కానీ ఖచ్చితంగా దీన్ని చేసుకోవడం చేస్తాను. నేను చిన్న ఒకటి కథ చెప్పాలనుకున్నా ఆయుర్వేద మళ్ళా. హర్యానా రాష్ట్ర వాసులు ఎక్కడికి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళారండి. ఢిల్లీలో ఆ యొక్క ప్రాంతం ఏదో మనకు తెలియదు కానీ సాధ్యంగా అప్పుడు ఎపిసోడ్లో వచ్చింది. మా గురువు గారు కూడా ఇక చెప్పేది 72 అంటే 78 సంవత్సరాలు పురుషునికి, 42 సంవత్సరాలు స్త్రీకి. అంటే 80 42 ఎంత ఉందని దాదాపుగా 30-40 సంవత్సరాలు తేడా ఉంది.
మరి ఆమెకు భర్త చనిపోయి ఆర్థిక వ్యవస్థలతోనూ ఏదో ఒక విధంగా ఆమెకు ఎవరు లేకుంటే 78 సంవత్సరాలు 80 సంవత్సరాల వృద్ధుని చేసుకుంది. ఆయన చేసేదంటే చెప్పులు కుట్టేదట. ఆమె కూడా ఆ చెప్పులు కుట్టుకుంటూ ఆ యొక్క ఢిల్లీ గల్లీలో ఎక్కడో బతుకుంటూ వెళ్ళేది. ఆమె సంతానం కావాలి అనేది ఒక కోరిక. ఇది మంచిగానండి, నేను కల్పిత కథ కాదు, ఏం కాదు. సైన్స్ వాళ్ళు శాస్త్రవేత్తలు దాన్ని సేకరించి అప్పుడు బాగా అది ఈనాడు పేపర్లో వచ్చినాయి, టీవీలో బాగా వచ్చినాయి. ఎప్పుడంటే దాదాపుగా 2014-12 వచ్చింది అది. ఆ పేపర్ కూడా నేను దాచిన, అది కూడా ఒక సందర్భంలో చూపిస్తాను మీకు. 20 సంతానం కావాలి. మరి 78 సంవత్సరాల వయసుకు ఈ 40 సంవత్సరాల అమ్మాయికు ఎట్ట సంతానం కలుగుతుందండి? ఆయన ఏం చేయలే. ఉదయం లేచి 2 ఎల్లిపాయలు తీసుకునేది, 2 లేక ఎల్లిపాయ గడ్డలు తీసుకునేది. 8-4 ఆ ఎల్లిపాయను స్టీల్ దాని మీద పెట్టి ఈ విధంగా ఇంపుడు చేసుకునేది. పొగలు రానియొద్దు, ఈ విధంగా ఇంపుడు చేసుకునేది. ఆ ఢిల్లీలో మన నిజంగా ఉన్నదో మీరు కూడా చూసిన కామెంట్ చెప్పాలి. ఎక్కడో సమీపంలో ఒక దేవస్థాన సమీపంలో ఎక్కడో ఈ యొక్క తెల్ల మామిడి ఉందట. ఆ పూలు తీసుకొచ్చి ఈ ఏంపుడైన ఒక ఎల్లిపాయలో ఈ పువ్వులు వేసి ఈ బంద్ పెట్టి ఈ పువ్వులు వేసి దాన్ని ఆటోమేటిక్గా రంగరించి ఆ ఎల్లిపాయలు ఈ యొక్క తెల్ల మామిడి పువ్వును లేక ఇగురు తినేది. తిగిన 3 నెలలకు బ్రహ్మచర్య. మరి ఆయన 78 సంవత్సరాలు కదండి, మరి భార్యతోని వాళ్ళ సంభవంలో పాల్గొన్నారు, భగవంతుని తెలవాలి. కానీ బ్రహ్మచర్య 1 సంవత్సరం 6 నెలలు పాటించినట. ఆటోమేటిక్గా ఇరువురుగాక భార్యాభర్తలు కలయికతోని ఒక అందమైన బాలుడు పుట్టిండండి. ఎంత అమోఘం చూడండి ఒకసారి. దాని గురించి ఈటీవీలో కానీ అన్ని టీవీలో అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ఒక వార్తలలో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. 78 సంవత్సరాల పురుషునికి 42 సంవత్సరాల స్త్రీతోని కనుక సంభవంలో పాల్గొంటే ఓన్లీ ఒక ఎల్లిపాయని ఆయన ప్రతి ఆహారం వేరే తీసుకునేదారు. కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రంతో పాటు ఎల్లిపాయతో పాటు ఈ మామిడిను కూడా ఉపయోగించినాడు. ఆయన ఎక్కువ మామిడి గురించి చెప్పలే, కానీ ఎల్లిపాయ గురించి చెప్పిండు. అంటే ఎవరికైతే భార్యాభర్తలు ఇరువురు కనుక సమూహంలో ఎలాంటి అయినా ఇబ్బందులు అయినా సక్రమంగా పాల్గొనలేని వాళ్లకు ఎల్లిపాయ మరియు ఈ యొక్క తెల్ల మామిడి యొక్క లేహాన్ని కనుక చూసుకొని తింటే వారు ఇరువురి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంతానం కానీ వాళ్ళ యొక్క కుటుంబం కానీ చందాలతో ఆనందమయమాలతో మాయమవుతాయండి. అందుకు నేను ఈరోజు మీకు చూపించేది ఓకే. ఆల్రెడీగా ఏది ఆవు నెయ్యిలో ఇంత మనం లేహంలాగా ఉడకబెట్టుకున్నాం. మరియు ఆటోమేటిక్గా ఇది కూడా నల్ల బ్లాక్ కావాలి. బ్లాక్ అయితే ఆటోమేటిక్గా ఆ బ్లాక్ అయిన దాన్ని వడబోసి మీకు ఇచ్చేస్తా. అది ఒక ఆయిల్ పుల్లింగ్ లేహం ఇరువురికి అయిపోయింది. బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్యాన్ కలిపి కారబెట్టాలి. యొక్క లేహము ఎలా చేసుకున్నాం? ఇంత పువ్వు ఓపికంటే చెట్టు యొక్క కాండం బెరడు, ఇంత పత్రములు మరియు ఏది లేకున్నా కానీ ఒక పువ్వు ఈ యొక్క ఆకులు కనుక తీసుకుని ఏ రోజు ఆ రోజు కొద్దిగా నూనె చుక్కన్నా లేక ఆవు నెయ్యి కనుక వేసుకొని వేపుకొని తింటే నేను చెప్పిన అంతవరకు దారి తీసి ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇది ఆయిల్ పుల్లింగ్, ఇది నూనె తైలం కొబ్బరి నూనెతో చేసింది. ఇది ఉదయం సాయంత్రం పుక్కులించి ఉంచాలి. నా యొక్క వైద్యం కానీ ఈ యావత్ లోకంలో ఈ యొక్క ఆయుర్వేదంలో ఎక్కువ పెంపొందించేది ఏంటంటే నాది ఆయిల్ పుల్లింగ్. కొంత చక్రవర్తులు చెప్పుకుంటూ పోతున్న గొప్ప గొప్ప రాజులు మహారాజులు కానీ ఎంతోమంది నేల కొరిగిన నేల ఇది. కానీ ఆయుర్వేదం అనేది పురాతన కాలంలో మన వారసులు అనువర్తింపజేసే విధానమైన ఆయుర్వేదం. కానీ ఈ ఆయుర్వేదంతో నేనే వైద్యం చేస్తా ఏదేది చేస్తా అనేది గొప్పతనం కాదు. ప్రపంచంలో ఉన్న ఒక ప్రజలకు తెలియపరిచి ప్రజానికాన్ని లేక ఈ యొక్క ప్రపంచానికి అనువర్తింపజేసి ఈ యావత్ లోకంలో ఉండవలసిన యొక్క అనారోగ్యాలను దూరం చేసే యొక్క విధానంలో మేము వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూసే కానీ నా యొక్క వ్యూవర్స్ కానీ గొప్పవాళ్ళు ఒకటే చెప్పేది ఒకటే, ఎంతో కొంత శాతము నేను చెప్పిన మొన్ననే అన్నిటికంటే సకల సంపదలు ఉన్నది అంబులెన్స్ అనేది హెలికాప్టరు విమానం రూపకంగా ఉన్న వాళ్ళ విమానంలో ఒక ఎంత హైటెక్ టెక్నాలజీలో ఉన్న యొక్క ప్రపంచంలో అమెరికా అది 20 నుంచి 25 వరకు 25 నుంచి 27 స్థానం వరకు వెళ్ళింది. ఎక్కడికి? 2023-2024 అకాడమిక్ ఇయర్లో మనం కోట్లాని కొద్ది ఒక జనాభాలో అన్ని సంపదలు ఉన్నాయి. అమెరికాలో తెలివితోని టెక్నాలజీతోని అక్కడ సంపద ఉన్నది. మన ఉష్ణమండలం కనుక అన్ని సమశీతలమైన మండలం కనుక అన్ని మొక్కలు అన్ని ఔషధాలు అన్ని విధాలుగా ఒక వాతావరణం అన్నీ ఉన్నాయి.
మన ఎంతున్నో తెలుసా అండి? ఆయుర్వేద విధానంలో కేవలం 2 నుంచి 5 వరకు ఉన్నది. అది ఎప్పటి నుంచి వస్తుంది? గత 10 సంవత్సరాల నుంచి అదే వస్తుంది, 2 నుంచి 5% వరకే. మరి కారణం ఏంది? ఎక్కడ వెళుతుంది ఇదంతా? విధానం ఎక్కడికి వెళుతుంది? ఎంత వెళ్తుంది? ఎంతమంది నడుము గట్టినా, ఎన్ని ప్రభుత్వ విధానాలు వచ్చినా, ఎంత విధానాలు వచ్చినా మన మనిషిలో మార్పు రాకపోతే ఎవరికి వాళ్ళే స్వయశక్తిలాగా ఒక నక్షత్రంలాగా ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు ఈ జీవన విధానంలో బతికే అవకాశముగా ఉంటుంది. ఎన్ని పద్ధతులు రాని, సైంటిస్టులు రాని, శాస్త్రవేత్తలు రాని, ఈ ఖగోళం మొత్తం మారని, మనం మార్పు చెందంది, మన ఆరోగ్యాలు మార్పు రావండి. ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యాలు మంచిగా వస్తాయి. యావత్ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరు అదే విధంగా మార్పుకు, ఈ యొక్క ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి ముడిపట్టుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిల్లింప చేసుకుంటూ మంచి ఆయుర్వేద విధానంలో వెళ్తారని ఆశించుకుంటూ, మీరు కానీ ఈ యొక్క గన్నేరు చెట్టుని కనుక ఉపయోగించుకొని మీరు చెప్పిన విధంగా దీని కనుక కనీసము ఎప్పుడైతే అనుమాన స్థితి ఉంటుందో దాన్ని మీరు తాగకండి, అంటే శరీరంలోకి ప్రవేశించకండి, పక్కకు దీన్ని కూర్చోవడానికి ప్రయత్నించండి. గన్నేరు చెట్టు దీనిని మాత్రం మన నేచురోపతిలాగా యావత్తులు ప్రతి ఒక్కరు నడవడానికి లేక పక్కకేయడానికి ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకుని లేహంలాగా చూర్ణంలాగా తయారు చేసుకుని ఈ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ఏ వ్యాధి స్త్రీలో ఉన్న యొక్క పురుషుని యొక్క ఉన్న యొక్క సంతాన సాపర సమస్యలు, మూత్రబంధిత వ్యాధులు, తల సంబంధించిన వ్యాధులకు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని ఈ యావత్ ఒక ప్రపంచ లోకంలో ఒక్కటే అండి. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ప్రపంచానికి మంచి చెడు చేయకుండా ఉండాలి. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న ప్రతి గొప్ప మేధావులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకరికి 150 కోట్ల జనాభాలో ప్రతిరోజు కానీ ఒక నిత్యం ఒక పిరికడు ప్లాస్టిక్ తీసిరండి, ఎంత వస్తుంది? 150 కోట్ల పిరికలు వస్తాయి. ఆ 150 కోట్ల పిరికడు ఎంత నాశనం చేస్తుంది తెలుసా? దాదాపు 1 కోటి మందిని నాశనం చేస్తుందండి. ఈ యొక్క సృష్టి ధర్మము, ఈ యొక్క యావత్ ఓజోన్ పొర ధర్మము, మనం చేసుకున్న పాపము, ప్రతి ఒక్కరికి అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, ఒక నాకి ఉన్నవి, గుండె సంబంధించినది, కిడ్నీ సంబంధించినది, మెదడు సంబంధించిన ఉన్నది, సకలం వ్యాధులతో బాధపడుతున్నా. ఎప్పుడైతే నేను ఆయుర్వేదం వైపు వెళ్ళినో, ఎప్పుడైతే ఆయుర్వేదంతో చేస్తున్నో, చిన్నప్పుడేమో అన్నారట ఈ నడుచుడు అన్నట, వాడిని తొక్కిపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఎప్పుడు సంపద ఉండదు, అన్ని విధాలుగా అన్ని వసతులు మనకు కలిసి రావు. అలాంటి వాటికి కనీసం కొద్ది కాలం అన్నా, పురాతన కాలంలో వెనకటి కాలంలో 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పుడు 50 కాదు 40 సంవత్సరాలు బతుకుతున్నావా, 30 సంవత్సరాలు బతుకుతున్నా తెలియదండి. ఇంతమందికి గుండె సమస్యలు. ఇలా పుట్టిన వాళ్ళకు 10 సంవత్సరాలు గుండె సమస్య వస్తుంది. ఇలా పెళ్ళి అయిందనుకోండి, ఇద్దరు భార్య భర్త కలిసిపోయింది, భార్య చచ్చిపోతుందో తెలుస్తుంది, భర్త చనిపోతుందో తెలుస్తుంది. ఎందుకంటే అతి అమోఘమైన కలుషితమైన పదార్థాలు తినడం వల్ల. ఇలాంటి పదార్థాలను దూరం చేసి ఈ వినాయక 4వ రోజు సందర్భంగా మంచి ఆయుర్వేద అభిమానులకి మార్చాలని, యావత్ ప్రపంచాన్ని కూడా మార్చాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.